హాయ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏ టైంకి మీరు చూసినా కూడా ఎస్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ లెర్న్ ఫ్రమ్ లంకా అండ్ దిస్ ఇస్ యువర్ లోకీ సార్ అండ్ సక్సెస్ఫుల్లీ మనం నీట్ 360 సిరీస్లో ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము దట్ ఈస్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ యాజ్ ఐ ప్రామిస్డ్ యూ గైస్ మనం పీవైక్యూ సెషన్స్ కూడా చేస్తామని చెప్పాను అండ్ ఐ సెట్ పీవైక్యూ సెషన్స్ కొంచెం డిఫరెంట్గా చేస్తాం ఇట్ ఈస్ నాట్ లైక్ బుక్ పట్టుకొని మనం చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఎంసీక్యూస్ చేస్తున్నట్టు కాదు ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ అనమాట సో దాట్స్ వాట్ ద థంబ్నెయిల్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్ప్రెసింగ్ యూ గైస్ సో మనం ఆడబోతున్నాం వీఆర్ గోయింగ్ టు ప్లే అండ్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ద హోల్ టాపిక్ ఓకే సో వెల్కమ్ టు నీట్ ప్రీమియర్ లీగ్ విత్ యువర్ లోకీ సార్ సో ఇవాళ మనం హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే మనకు నీట్లో అడిగే అవకాశం ఉంటుందో సో వాటిని మనం ఒక కైండ్ ఆఫ్ రివిజన్ అయితే ఇవాళ సెషన్లో చేసుకోబోతున్నాం అండ్ ఇఫ్ యూ సీ హియర్ హ్యూమన్ రీప్రొడక్షన్ అనే టాపిక్ నుండి మనకు 2025లో మనం చూసుకుంటే ప్రీవియస్ ఇయర్లో చూసుకుంటే కనుక 5 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది అండ్ ఇఫ్ యూ సీ ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే 3 నుండి 5 క్వశ్చన్స్ ఈ లెసన్ నుండి వస్తాయన్నమాట సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను వెరీ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద సిరీసే నేను ఈ చాప్టర్ని తీసుకొని వచ్చేసాను బికాస్ ఈ చాప్టర్ ఎక్కడ కూడా కనెక్టెడ్గా కనిపించదు ఇఫ్ కనెక్టెడ్ ఉంటే కూడా వెరీ మినిమల్ టాపిక్ మాత్రమే కనెక్టెడ్ ఉంటుంది దట్ యూ కెన్ ఏబుల్ టు డూ ఓకే సో దట్స్ ద రీజన్ మనం ఇది కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్లోనే అండ్ ఎస్ ఇవాళ మనం గonna స్టార్ట్ దట్ పీవైక్యూ బట్ పీవైక్యూ కంటే ముందు నేను ఏం చేస్తాను తెలుసా మీ అందరికి ఒక కైండ్ ఆఫ్ రివిజన్ అనేది హాఫ్ అన్ అవర్లో ఫటాఫట్ మనం ఏమైతే నేర్చుకున్నామో ఒకసారి నేను టగాటక్ గుర్తు చేస్తాను అనమాట టాపిక్స్ అన్నీ కూడా ఓకే సో టెక్స్ట్ బుక్ ఓకే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండ్ అదేవిధంగా మనం క్లాస్లో ఏదైతే నోట్స్ చేసుకున్నప్పుడు మీరు నోట్ డౌన్ చేసుకున్న థింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి సో 1 by 1 గుర్తు చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఐ విల్ బీ స్టార్టింగ్ ద గేమ్ అనమాట సో గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్యూచర్ డాక్టర్ మీనాక్షి సారీస్ హలో ఓకే అండ్ దిస్ కేటీఎఫ్ఎఫ్కే అంట ఫ్రమ్ ఓకే యూబీ1 పీడబ్ల్యూఎస్ హే hi sir, I am Vaishnavi last year. Now I am okay. Hello Vaishnavi, welcome. And sir ఒక డౌట్ ఉంది ఇప్పుడు ఏంటిది అది అలైడ్ హెల్త్ సైన్సెస్గా ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్కి నీట్ కంపల్సరీ చేసేసిండు ఫ్రమ్ దిస్ ఇయర్ ఐ హ్యాడ్ ఆల్రెడీ గేవ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ మై సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ మీద కమ్యూనిటీలో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను పోస్ట్ చేస్తూనే వస్తున్నాను ఓకేనా లాస్ట్ టైం ఐ గాట్ 2989 ర్యాంక్ ఇన్ పీడబ్ల్యూడి కేటగిరీ ఓకే సో ఈ ఇయర్ మనం ఇంకా మంచి ర్యాంక్ తీసుకొని రావాలి వైష్ణవి ఓకేనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి లాస్ట్ వరకు కూడా టిల్ ఎగ్జామ్ డేట్ వరకు కూడా నాతో పాటు ఓకే ఇఫ్ యూ మెయింటైన్ ద కన్సిస్టెన్సీ డెఫినెట్లీ సబ్జెక్ట్లో అయితే పర్ఫెక్ట్ చేసే బాధ్యత నాది ఉంటుందన్నమాట సో ఎట్ ద ఎండ్ కూడా లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఐల్ బి గివింగ్ అ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఎక్కువ ఛాన్స్ ఉంటాయో అది ఇస్తానన్నమాట ఓకే రైట్ ఓకే మనం చాట్ తర్వాత చేసుకుందాం లెటస్ ఓకే వన్స్ క్విక్ రివైజ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ లెక్చర్ సో మనం రీప్రొడక్షన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం రీప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసింగ్ సంథింగ్ అగైన్ అండ్ అగైన్ ఓకే చిన్న డెఫినేషన్ అయితే తీసుకోవడం జరిగింది దాని గురించి అండ్ ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్లో మనం చూసుకుంటే డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి ఓకే వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్ గ్యామెటోజెనిసిస్ ఇన్సెమైనేషన్ ఫర్టిలైజేషన్ ఇంప్లాంటేషన్ జెస్టేషన్ అండ్ పార్థురేషన్ ఓకే సో గ్యామెటోజెనిసిస్ అంటే ఏంటి సార్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ ఆ ప్రాసెస్ని గ్యామెటోజెనిసిస్ అంటున్నాం గ్యామెటోలో గ్యామెట్ జెనిసిస్ అంటే ప్రొడక్షన్ తర్వాత ఇప్పుడు మేల్లో స్పొమాటోజెనిసిస్ జరుగుతుంది ఫీమేల్లో oogenesis జరుగుతుంది సో స్పర్మ్ ఓవా ప్రొడ్యూస్ అయింది తర్వాత ఏం కావాలి స్పర్మ్ షుడ్ ట్రాన్స్ఫర్ టు ద ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఓకే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పర్మ్ ఓకే టు ద ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్ ఎస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇన్సెమైనేషన్ సార్ ఆఫ్టర్ ఇన్సెమైనేషన్ ఏం జరుగుతుంది సార్ ఎస్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఎస్ స్పర్మ్ ఈస్ గోయింగ్ టు ఫర్టిలైజ్ ఓవా సో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ జైగాట్ అనేది ఫామ్ అవుతుంది ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగాట్ ఎస్ ఇంప్లాంటేషన్ జరుగుతుంది జైగాట్ నుండి సింగిల్ సెల్ స్టేజ్ నుండి డబుల్ సెల్ స్టేజ్ నుండి 4 సెల్ స్టేజ్ నుండి 8 సెల్ స్టేజ్ అక్కడ నుండి ఓకే బ్లాస్టులా అనే ఒక స్టేజ్కి వస్తుంది బ్లాస్టులా అనే స్టేజ్కి వచ్చిన తర్వాత ఎస్ వాట్ హ్యాపెన్స్ హియర్ ఈ బ్లాస్టులా స్టేజ్ ఉన్న థింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అటాచ్ టు ద యూటరైన్ ఎండోమెట్రియం సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్ ఇంప్లాంటేషన్ అని పిలుస్తున్నాం తర్వాత జెస్టేషన్ అంటే ఏంటి సార్
gestation is nothing but the time period, okay, from fertilization to the complete development of baby, fetus వరకు డెవలప్ అయ్యే ఆ కంప్లీట్ టైం పీరియడ్ని మనం జెస్టేషన్ పీరియడ్ అని పిలుస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ 9 months ఉంటుందని చెప్పాం, 39 weeks ఉంటుందని చెప్పాం, 273 days ఉంటుందని చెప్పాం. గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా. ఓకే, దెన్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ పార్థురీషన్. పార్థురీషన్ అంటే ఏంటిదన్న ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ. ఓకే, బేబీ ఏదైతే ఈ వరల్డ్లోకి వచ్చే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? పార్థురీషన్ అని పిలుస్తున్నాం. అండ్ దెన్ వీ స్పోక్ అబౌట్ టైప్స్ ఆఫ్ సెక్స్ ఆర్గన్స్ గురించి మాట్లాడుకున్నాం. వీ స్పోక్ అబౌట్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలానే సెకండరీ సెక్స్ ఆర్గన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓకే, వాట్ ఆర్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ సార్? సెక్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద గ్యామెటోజెనిసిస్ అండ్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ హార్మోన్స్. ఓకే, లైక్ మేల్స్లో చూసుకుంటే టెస్టోస్టిరాన్, ఫీమేల్స్లో చూసుకుంటే ఎస్ ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో. ఓకే, సో ఇలా ఆర్గన్ దట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ గ్యామెటోజెనిసిస్ అండ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ హార్మోన్, ఇలాంటి ఆర్గన్స్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ అని పిలుస్తున్నాం. ఇన్ మేల్స్ ఇఫ్ యూ సీ టెస్టిస్ అనేది కనబడుతుంది, ఇన్ ఫీమేల్స్ ఇఫ్ యూ సీ ఓవరీస్ కనబడుతున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండరీ సెక్స్ ఆర్గన్స్ దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యామెటోజెనిసిస్ ఎట్ ఆల్. గ్యామెటోజెనిసిస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కాకపోతే వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ దే, ఇట్ ఈస్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రాన్స్ఫర్, స్టోరేజ్ అండ్ ప్రెగ్నెన్సీ. అంటే రీప్రొడక్షన్ ప్రాసెస్కి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎపిడిడిమిస్ వాస్ ఎఫరెన్స్ ఇన్ మేల్స్. ఓకే, ఫీమేల్స్లో చూసుకుంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ దిస్ ఫాలోపియన్ ట్యూబ్. ఓకే, అండ్ అదేవిధంగా యూటరస్, ఈ పార్ట్ మొత్తం కూడా ఎస్ దే ఆర్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? సెకండరీ సెక్స్ ఆర్గన్స్ అని పిలుస్తున్నాం. ఓకే, దెన్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఈవెంట్స్ దట్ ఆర్ అకరింగ్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్. రీప్రొడక్టివ్ ఈవెంట్స్ మేల్స్లో ఏ విధంగా జరుగుతుంది, ఫీమేల్స్లో ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. మేల్స్లో స్పొమాటోజెనిసిస్ అనేది ఒక సర్టెన్ పీరియడ్కి వచ్చిన తర్వాతనే, లైక్ ప్యూబర్టీకి వచ్చినప్పుడే స్పొమాటోజెనిసిస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్యూబర్టీ అంటే ఏంటి సార్? 10 నుండి 14 years ఆఫ్ టైంని ప్యూబర్టీ అని పిలుస్తున్నాం. ఈ టైంలో బాడీ లోపల ఫిజికల్ చేంజెస్ కనబడుతున్నాయి, హార్మోనల్ చేంజెస్ కనబడుతున్నాయి. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఈ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అండ్ ఎస్, ఈ స్పొమాటోజెనిసిస్ అనేది మేల్లో మనం చూసుకుంటే ఇట్ ఈవెన్ కంటిన్యూ ఇన్ ఓల్డర్ మెన్ ఆల్సో. అంటే కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓల్డర్ మెన్లో కూడా ఈ స్పొమాటోజెనిసిస్ అనేది కనబడుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఊజెనిసిస్ క్వైట్ డిఫరెంట్ అనమాట, క్వైట్ డిఫరెంట్ టు ది స్పొమాటోజెనిసిస్. ఊజెనిసిస్లో మనం చూసుకుంటే కనుక ఎంబ్రియానిక్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది. వి ఆల్రెడీ కంప్లీటెడ్ ద లెక్చర్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసిండొచ్చు. oogenesis ఎంబ్రియానిక్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ప్రైమరీ oocytes మియోసిస్లో. ఓకే, అక్కడనే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఓకే, బట్ ఇఫ్ యూ సీ హియర్ మియోసిస్ కంప్లీట్ ఎప్పుడు అవుతుంది సార్? ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ టైంకి కంప్లీట్ అవుతుంది. సో ప్యూబర్టీ టైంలో కూడా ఫీమేల్ బాడీ లోపల గొనాడోట్రోపిన్ హార్మోన్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఎస్ మీనార్క్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీనార్క్ అంటే ఏంటిదన్నా, ద ఫస్ట్ టైం ఏదైతే ఫీమేల్స్లో ఎగ్ రిలీజ్ అవుతుందో, ఓవ్యులేషన్ ప్రాసెస్ అవుతుందో దాన్ని మినార్క్ అంటున్నాం. లైక్ మెన్లో మనం చూసుకుంటే ఈవెన్ ఓల్డర్లో కూడా కంటిన్యూ అవుతుందని చెప్పాం స్పొమాటోజెనిసిస్, కానీ ఫీమేల్స్లో అలా కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు పాస్ ఎట్ ఎ సర్టెన్ పీరియడ్. సో దాన్ని మనం మీనోపాస్ అంటున్నాం. అరౌండ్ ఒకప్పుడు మనం చూసుకుంటే 60 years ఉంటుండే, బట్ ఇప్పుడు మనకు చూసుకుంటే కనుక టైం పీరియడ్ 45 నుండి 50 yearsకి పడిపోయింది ఫర్ ఫీమేల్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్, ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ బీన్ క్రియేటెడ్. ఓకే, సో హార్మోనల్ చేంజెస్ అనేది చాలా త్వరగా అవుతున్నాయి కాబట్టి ఎస్ సార్, ఈవెన్ మినార్క్ ఫేస్ అనేది చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది ఫీమేల్స్లో, గర్ల్ చైల్డ్లో. అండ్ మీనోపాస్ కూడా చాలా త్వరగా అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ వి స్పోక్ అబౌట్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, ఎస్, ఇఫ్ యూ సీ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్, రైట్? అ పేర్ ఆఫ్ ఓకే టెస్టిస్ అనేది కనబడుతుందని చెప్పాం. సింగులర్గా ఉంటే టీఈఎస్. ఓకే, ప్లూరల్గా ఉంటే ఎస్ ఇట్ ఈస్ TES. ఓకేనా? సో డిఫరెన్స్ ఏంటిది ఇక్కడ? ఈ వర్డ్ వచ్చేసి డిఫరెన్స్ అనమాట ఫర్ సింగులర్ అండ్ ప్లూరల్. ఓకే, సో పేర్ ఆఫ్ టెస్టిస్ కనబడుతుంది. పోస్టీరియర్ సైడ్లో మనం చూసుకుంటే హైలీ కాయిల్డ్ ఓకే ఎపిడిడిమిస్ కనబడుతుంది. ఎపిడిడిమిస్ ఈజ్ ఓపెనింగ్ ఇంటూ వాట్ నానా? ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇంటూ వాస్ డిఫరెన్షియా
ఇంకా ఎస్ సెమైనల్ వెసికల్స్ రెండు కూడా కామన్గా కలిసి కామన్ ఇజాకులేటరీ డక్ట్ లాగా మారుతున్నాయి. దే ఆర్ గోయింగ్ టు బికమ్ కామన్ ఇజాకులేటరీ డక్ట్. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే కనుక నౌ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ టు ద యురెత్రా. ఓకే, సో ఈ ఓపెనింగ్ని మనం ఏమని పిలుస్తున్నాం, యురెత్రల్ మీటస్ ఆర్ యురెత్రల్ ఆరిఫిస్ అని పిలుస్తున్నాం. ఓకే, సో దీంతో పాటు మనం చూసుకుంటే కనుక యాక్సెసరీ రీప్రొడక్టివ్ గ్లాండ్స్ కనబడుతున్నాయి మనకు. కొన్ని యాక్సెసరీ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అండ్ గ్లాండ్స్ కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసి సెమైనల్ వెసికల్స్. తర్వాత మనకి ఇక్కడ రైట్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ట్రయాంగిల్ స్ట్రక్చర్ ఇక్కడ కనబడుతుంది కదా. సో సింగులర్గా యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది కనబడుతుంది. ఓకే, అండ్ దెన్ యురేత్రాకు టూ సైడ్స్లో కూడా స్మాల్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఇక్కడ కనబడుతున్నాయి. వాట్ ఆర్ దీస్ కాల్డ్ యాజ్ సార్, బల్బో యురెత్రల్ గ్లాండ్ అని పిలుస్తున్నాం. ఓకేనా, దీన్ని బల్బో యురెత్రల్ గ్లాండ్స్ అని పిలుస్తున్నాం. అండ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ దిస్ ఇస్ ద మేల్ కోపులేటరీ ఆర్గన్, దట్ ఈస్ ఎస్ పెనిస్ అని పిలుస్తున్నాం. అండ్ ద ఓకే టిప్ పార్ట్ ఏదైతే మనం చూసుకుంటే స్వాలెన్గా కనబడుతుంది, దీన్ని గ్లాండ్స్ పెనిస్ అని పిలుస్తున్నాం. గ్లాండ్స్ పెనిస్ మీద మనకు ఫోర్ స్కిన్ కనబడుతుంది. ఈ ఫోర్ స్కిన్ రిట్రాక్టైల్గా ఉంటుంది, దట్ మీన్స్ ఫోల్డబుల్గా కనబడుతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ ద టాపిక్ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్. అండ్ దెన్ సైడ్ వ్యూ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ డయాగ్రామ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు మనకు. ఓకేనా, లేబులింగ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో లేబులింగ్ ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్లీ అదే విధంగా లేబులింగ్ అనేది కనబడాలి. ఓకేనా, సో వెన్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ డయాగ్రామ్స్ కూడా అస్సలు మిస్ చేయొద్దు, డయాగ్రామ్స్ని కూడా ఫోకస్ చేయాలి. ఓకే, రైట్. డన్. దెన్ వి స్పోక్ అబౌట్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. టెస్టిస్ కనబడుతుంది, దాన్ని ప్రైమరీ సెక్స్ ఆర్గన్ అని పిలుస్తున్నాం, ఒక పేరు కనబడుతున్నాయి. సో ఎందుకు టెస్టిస్ ఓకే అవుట్ సైడ్ ద బాడీ ప్రజెంట్ అయి ఉంది, బికాస్ మన బాడీ లోపల స్పొమాటోజెనిసిస్ జరగాలి అంటే బాడీ లోపల ఉన్న టెంపరేచర్కి ఇది సాధ్యం కాదు. ఓకే, 2 నుండి 2.5 డిగ్రీ సెల్సియస్ బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ స్పొమాటోజెనిసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎస్, దట్ ఈస్ ద రీజన్ దిస్ టెస్టిస్ ఆర్ ప్రజెంట్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్సైడ్ ఎ సాక్ లైక్ స్ట్రక్చర్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం, స్క్రోటమ్ అని పిలుస్తున్నాం. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ లెంత్ విడ్త్ కూడా 4 to 5 సెంటీమీటర్స్ లెంత్ కనబడుతుంది. విడ్త్ మనం చూసుకుంటే 2 నుండి 3 సెంటీమీటర్స్ కనబడుతుంది. అండ్ దెన్ వి స్పోక్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ టెస్టిస్. ఓకే, టెస్టిస్ మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఓకే యాక్చువల్లీ కవర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. డెన్స్ కనెక్టివ్ టిష్యూ తోటి కనబడింది ఇక్కడ. సో ఆ డెన్స్ కనెక్టివ్ టిష్యూని మనం ఏమని పిలుస్తున్నాం సార్, ట్యూనికా ఆల్బుజినియా అని పిలుస్తున్నాం. వాట్ యు ఆర్ కాలింగ్ ఇట్ as ట్యూనికా ఆల్బుజినియా అని పిలుస్తున్నాం సార్. అయితే ఈ ట్యూనికా ఆల్బుజినియా ఇన్నర్ సైడ్ మనం చూసుకుంటే అవుట్ సైడ్ ప్రొటెక్షన్ ఇచ్చింది, ఇన్నర్ సైడ్ చూసుకుంటే 200 నుండి 250 కంపార్ట్మెంట్స్ తయారు చేసింది. ఓకే, ఇన్సైడ్ ఇట్ హ్యాడ్ క్రియేటెడ్ 200 to 250 కంపార్ట్మెంట్స్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్, టెస్టికులార్ లొబ్యూల్స్ అని పిలుస్తున్నాం. ఈచ్ టెస్టికులార్ లొబ్యూల్లో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హైలీ కాయిల్డ్ స్ట్రక్చర్. ఇగో 1 నుండి 3 హైలీ కాయిల్డ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి. దీన్ని మనం సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని పిలుస్తున్నాం. సో యాక్చువల్గా స్పర్మ్ ప్రొడక్షన్ టెస్టిస్లో జరుగుతుంది అంటారు, కానీ టెస్టిస్లో ఎక్కడ జరుగుతుంది సార్, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో జరుగుతుంది. ఓకేనా, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద రాటే టెస్టిస్. ఈ ఎల్లో కలర్ పార్ట్ ఏదైతే ఉందో రాటే టెస్టిస్ అంటున్నాం. రాటే టెస్టిస్ ఈస్ అగైన్ ఓపెనింగ్ ఇన్ టు వాట్ సార్, vas efferentia. Vas efferentia is opening into epididymis. Epididymis is opening into what sir, it is opening into vas deferens. Okay, ఈ రాటే టెస్టిస్ vas efferentia దెన్ ఎపిడిడిమిస్ వాస్ డిఫరెన్స్ వీటన్నిటినీ కూడా కలిపి మనం డక్ట్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. దీస్ ఆర్ ఇంపార్టెంట్ అన్న గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డక్ట్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. ఓకే, దెన్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ ద ఫ్లో ఆఫ్ స్పర్మ్. అదే మనం ఇప్పటివరకు ఏమైతే డిస్కస్ చేసుకున్నామో దట్ ఈస్ ఓన్లీ రిటర్న్ హియర్. అండ్ దెన్ వీ స్పోక్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్. ఇప్పుడు సెమినిఫెరస్ ట్యూబ్యూల్ని కట్ చేస్తే, బికాస్ ఇట్ ఈస్ అ ట్యూబ్యూల్ని కట్ చేస్తే రౌండ్ స్ట్రక్చర్ వస్తుంది కదా, సర్కులర్ స్ట్రక్చర్. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హియర్. ఈ సర్కులర్ స్ట్రక్చర్లో సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో 2 kinds ఆఫ్ సెల్స్ కనబడుతున్నాయి. ఒకటి స్పొమాటోగోనియా ఆర్ మేల్ జర్మ్ సెల్ కనబడుతుంది. సెకండ్ వన్ చూసుకుంటే కనుక సెర్టోలీ సెల్స్ కనబడుతున్నాయి. ఓకేనా, సో మేల్ జర్మ్ సెల్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ స్పర్మ్. ఓకే, స్పర్మ్ని ప్రొడ్యూస్ చేస్తుంది బై సెల్ డివిజన్ ప్రాసెస్. అండ్ వేర్ యాజ్ సెకండ్ టైప్ ఆఫ్ సెల్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెర్టోలీ సెల్. సెర్టోలీ సెల్ని మనం నర్వ్ సెల్ అని కూడా పిలుస్తున్నాం, సస్టెంటికులార్ సెల్ అని కూడా పిలుస్తున్నాం. ఎందుకంటే ఈ సెల్ ఈజ్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ ద నరిష్మెంట్. ఓకే, కంప్లీట్ డెవలప్ అవుతున్న స్పర్మ్కి నరిష్మెంట్ కానీ ఉండే ఎన్విరాన్మెంట్ని కూడా ఎవ్రీథింగ్ కూడా సెర్టోలీ చూసుకుంటుంది అనమాట, ఆర్ ఈ
నర్వ్ సెల్ అనేది చూసుకుంటుంది. దాంతో పాటు ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్రొడ్యూస్ దిస్ స్పర్మ్ మెచ్యురేషన్ ఫ్యాక్టర్ ఎస్ఎంఎఫ్ ఫ్యాక్టర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మియోజెనిసిస్. గుర్తుపెట్టుకోండి ఇవంతా కూడా. అండ్ దెన్ వీ ఆల్సో స్పోక్ దట్ ఈ సెర్టోలీ సెల్స్ ఫాగోసైటిక్గా ఉంటున్నాయి. దే ఆర్ గోయింగ్ టు ఎంగల్ఫ్ ద ఫారెన్ మెటీరియల్ అని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, రైట్. దెన్ ఇఫ్ యూ సీ హియర్, ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ని మనం ఇలా కట్ చేసుకుంటే ఇంటర్స్టీషియల్ స్పేస్ అనేది కనబడుతుంది. ఈ ఇంటర్స్టీషియల్ స్పేస్లో మనకు బ్లడ్ వెజిల్స్ కనబడ్డాయి సార్. అలానే ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ కనబడ్డాయి, దట్ ఈస్ డబ్ల్యూబీసీ సెల్స్ అకార్డింగ్ టు ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఓకే, అండ్ దాంతోపాటు వీఆర్ ఆల్సో ఏబుల్ టు ఫైండ్ అ కైండ్ ఆఫ్ సెల్స్ కాల్డ్ యాజ్ లేడిక్ సెల్స్. లేడిక్ సెల్స్ని ఇంటర్స్టీషియల్ సెల్స్ అని పిలుస్తున్నాం. ఎందుకు? బికాస్ ఇంటర్స్టీషియల్ స్పేస్లో ఉంది కాబట్టి. ఓకే, లేడిక్ సెల్స్ ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ద మేల్ హార్మోన్ దట్ ఈస్ టెస్టోస్టెరోన్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, వీటిలో నుండి తిప్పి అడుగుతాడు క్వశ్చన్స్ ఇప్పుడు. ఓకేనా, రైట్. దెన్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ చూడండి. ఓకే, స్పర్మ్ మెచ్యురేషన్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకున్నాం, ఫాగోసైటోసిస్ మాట్లాడుకున్నాం, ఏబీపీ గురించి మాట్లాడుకోలేము. వాట్ ఈస్ ఏబీపీ సార్? ఎస్, సెటోలీ సెల్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు ప్రొడ్యూస్ ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్స్. ఓకే, ఈ ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్ ఏం చేస్తుందంట, ఆండ్రోజన్స్ని ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బైండ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద టెస్టిస్ లోపల ఆండ్రోజన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యే విధంగా చూసుకుంటుందంట. ఓకేనా, అండ్ దీంతో పాటు ఓకే ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్ సార్, మనకు మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో వీ కెన్ ఆల్సో ఏబుల్ టు ఫైండ్ యాక్సెసరీ గ్లాండ్స్ కనబడుతున్నాయి. ఈ యాక్సెసరీ గ్లాండ్స్ ఏం చేస్తున్నాయంట, దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ సర్టెన్ లిక్విడ్. ఓకే, సో ఈ లిక్విడ్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్, సెమైనల్ ప్లాస్మా అని పిలుస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్, సెమైనల్ ప్లాస్మాతో పాటు స్పర్మ్ కలిసి ఉంటే దాన్ని మనం సీమెన్ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం సార్? ఎస్, సీమెన్ అని పిలుస్తున్నాం. ఓకేనా, అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. సో ఇప్పుడు సెమైనల్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ మీద క్వశ్చన్ అడుగుతాడు, అందుకే బాక్స్ లాగా డివైడ్ చేసి కూడా నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రీకాల్ చేస్తున్నాం అలానే. ఓకే, రైట్. సెమైనల్ వెసికిల్స్, ప్రోస్టేట్ గ్లాండ్స్, బల్బోయూరిథ్రల్ ఆర్ కౌపర్స్ గ్లాండ్స్ ముగ్గురు కూడా కలిసి సెమైనల్ ప్లాస్మాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 3 things ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ద సెమైనల్ ప్లాస్మా హియర్. ఓకే, ఇఫ్ యూ సీ సెమైనల్ వెసికిల్స్, ఓకే ఎలా ఉంటున్నాయి సార్, పేర్డ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి. అవునా, ఇవి ఎక్కడ కనబడుతున్నాయి, యూరినరీ బ్లాడర్కి బిహైండ్లో, బ్యాక్ సైడ్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ హియర్. అండ్ అదేవిధంగా ఇది ఆల్మోస్ట్ 60 to 80% ఆఫ్ ద కంప్లీట్ సెమైనల్ ప్లాస్మా ఇదే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, దీని కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. సో ఇఫ్ యూ సీ హియర్ నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రోస్టేట్ గ్లాండ్ చూసుకుంటే సింగిల్గా కనబడుతుంది, యూరినరీ బ్లాడర్కి డౌన్ సైడ్లో కనబడుతుంది. 20 to 25% ఆఫ్ ద సెమైనల్ ప్లాస్మా ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత బల్బోయూరిథ్రల్ గ్లాండ్, ఓకే బల్బోయూరిథ్రల్ గ్లాండ్ మనం చూసుకుంటే కనుక ఇది పేడ్గా కనబడింది. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఎక్కడ కనబడుతుందంట, సైడ్స్ ఆఫ్ యురేథ్రాలో కనబడుతుంది. ఓకే, దెన్ వీ స్పోక్ అబౌట్, ఓకే దీని గురించి కూడా మాట్లాడుకున్నాం, సీమెన్ గురించి కూడా. రైట్, సెమైనల్ ప్లాస్మా లోపల మనం చూసుకుంటే కండిషన్ ఆల్కలైన్గా ఉంటుంది. ఫ్రక్టోస్, ప్రోస్టాగ్లాండిన్స్, ఎంజైమ్స్, ఓకే అయాన్స్ లైక్ కాల్షియం ఏం చేస్తుంది సార్, స్పర్మ్కి ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా, స్పర్మ్ ఫాస్ట్ మూవ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, అండ్ దీంతో పాటు మ్యూకస్ ఏం చేస్తుంది సార్, మ్యూకస్ వచ్చేసి లూబ్రికేషన్కి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, లూబ్రికేషన్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్. ఓకే, అండ్ దెన్ వీ ఆల్సో స్పోక్ లైక్ ఒక సింగిల్ ఇజాకులేషన్లో మేల్, ఓకే డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ కాయిటస్ టైంలో ఒక మేల్ 2.5 నుండి 5 ml ఆఫ్ సీమెన్ని ప్రొడ్యూస్ చేస్తాడు. ఓకేనా, ఈ సీమెన్ లోపల 200 నుండి 300 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటున్నాయి. ఎన్ని సార్, 200 నుండి 300 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటున్నాయి. వీటి లోపల ఒక స్పర్మ్ మాత్రమే వెళ్ళి ఏం చేస్తుంది, అక్కడ సెకండరీ oocyteకి ఫర్టిలైజ్ చేస్తుంది. ఓకేనా, రైట్, అర్థమైందా కాన్సెప్ట్? డన్. సో ఫటాఫట్ ఇది కంప్లీట్ చేసేసుకుంటే విల్ బీ ప్లేయింగ్ టుడేస్ గేమ్ అనమాట. సో కొంచెం మళ్ళీ స్పీడ్ని పెంచుతున్నాను చూడండి. ఓకే, దెన్ వీ స్పోక్ అబౌట్ ఎక్స్టర్నల్ జెనైటాలియా. ఎక్స్టర్నల్ జెనైటాలియా అంటే నీకు ఎక్స్టర్నల్గా కనిపించే పార్ట్ని ఎక్స్టర్నల్ జెనైటాలియా అని చెప్తున్నాం. ఏమేమి కనిపిస్తున్నాయి ఎక్స్టర్నల్ ఇన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, పెన్నీస్ కనబడుతుంది, దట్ ఈస్ కాపులేటరీ ఆర్గన్. తర్వాత వీ కెన్ ఆల్సో ఏబుల్ టు ఫైండ్ స్క్రోటమ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు పెన్నీస్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ ఓకే 2 types ఆఫ్ మస్కులర్ టిష్యూస్. ఓకే, వీటిని ఎరెక్టైల్ టిష్యూస్ అని పిలుస్తాం. ఓకే, ఎరెక్టైల్ టిష్యూస్ అని కూడా పిలుస్తున్నాం.
ఓకే, సో వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ దిస్ టిష్యూస్ హియర్? ఒకటి వచ్చేసి మనం చూసుకుంటే కనుక కార్పస్ స్పాంజియోసమ్ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి కార్పస్ క్యావర్నోసమ్ ఒకటి. ఓకేనా, రైట్. దెన్ వి స్పోక్ అబౌట్ దిస్ గ్యామెటోజెనెసిస్. గ్యామెటోజెనెసిస్ అంటే ఏంటి సార్? స్పర్మోజెనెసిస్, అవునా? స్పర్మ్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్, గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని గ్యామెటోజెనెసిస్ అంటున్నాం. మేల్స్లో స్పర్మాటోజెనెసిస్ కనబడుతుంది. ఓకే, సో ఇందులో మనం చూసుకుంటే స్పర్మాటోజెనెసిస్ ప్యూబర్టీ టైంలో స్టార్ట్ అవుతుంది, అండ్ ఈవెన్ ముసలి వాళ్ళు కూడా, ఓల్డర్ మెన్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు స్పర్మాటోజెనెసిస్, దిస్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి, సో నార్మల్గా మనం చూసుకుంటే కనుక వీ విల్ బి హ్యావింగ్ డిప్లాయిడ్ స్పొమాటోగోనియం ఫస్ట్. ఓకే, ఇక్కడ కంప్లీట్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో స్పొమాటోగోనియం ఉంటుంది. ఈ స్పొమాటోగోనియం మైటోసిస్ ప్రాసెస్లో అండర్గో అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఓకే టూ డిప్లాయిడ్ స్పొమాటోసైట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ రిడక్షన్ అనేది కనబడలేదు, అర్థమవుతుందో కాన్సెప్ట్? ఫస్ట్ స్టెప్లో రిడక్షన్ కనబడలేదు మనకు. ఓకేనా, సో ఇప్పుడు ఈ స్పొమాటోసైట్ని ప్రైమరీ స్పొమాటోసైట్ అని పిలుస్తున్నాం. ఈ ప్రైమరీ స్పొమాటోసైట్ మియోసిస్ 1ని అండర్గో చేసి, ఇట్ ఈస్ అండర్గోయింగ్ మియోసిస్ 1 అండ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్ నానా? ఎస్, 2 ఎండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? దీన్ని సెకండరీ స్పొమాటోసైట్ అంటున్నాం. అంటే మియోసిస్ 1 ఈస్ రిడక్షనల్ డివిజన్. మియోసిస్ 1 ఈస్ అ కైండ్ ఆఫ్ రిడక్షనల్ డివిజన్. సార్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, లంగా సార్కి ఇన్ఫార్మ్ చేయండి, చాలా భయం వేస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి, చదువుతున్నాను. నువ్వు ఇలా స్పామ్ చేయకు, చదువుతున్నాను. డెఫినెట్లీ ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే, రైట్. సో ఇఫ్ యూ సీ ఇయర్ సెకండరీ స్పొమాటోసైట్ కనబడుతుంది. ఈ సెకండరీ స్పొమాటోసైట్ ఏం చేస్తుంది సార్? ఇట్ ఈస్ అండర్ గోయింగ్ మియోసిస్ 2 అండర్గో అయ్యి అండ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్? ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ 4 స్పొమాటిడ్స్. ఇక్కడ నుండి నీకు ఒక క్వశ్చన్ ఏం అడుగుతాడు చూడండి. రైట్, ఇక్కడ నుండి మనకు ఒక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే హౌ మెనీ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై అ ప్రైమరీ స్పొమాటోసైట్? హౌ మెనీ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ సార్? 4 ప్రొడ్యూస్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. 4 హ్యాప్లాయిడ్ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ హియర్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ స్పొమాటిడ్ మియోసిస్ 2ని అండర్గో అవుతుంది. తర్వాత ఇక్కడ మియోసిస్ 2 అండర్గో అయినప్పుడు కూడా ఎలాంటి రిడక్షన్ అనేది కనబడలేదు, సేమ్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకేనా, అండ్ వెన్ ఇట్ అండర్గోస్ సెకండ్ టైం, ఓకే, స్పొమాటిడ్స్, ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ స్పర్మ్, ఓకే, బై అ ప్రాసెస్ కాల్డ్ యాజ్ స్పర్మియోజెనిసిస్. ఇక్కడ మనకు ఎస్ఎంఎఫ్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, రైట్. సో ఎట్ దిస్ మూమెంట్ యూ విల్ బి గెటింగ్ వాట్ నానా? యూ విల్ బి గెటింగ్ 4 స్పర్మ్స్. ఓకే, ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని కనబడుతున్నాయి? 23 క్రోమోజోమ్స్ కనబడుతున్నాయి మనకు. ఓకేనా, is it clear? Then we also spoke about some important notes. వీటి మీదనే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. స్పొమాటోజెనిసిస్ అంటే ఎంటైర్ ఈవెంట్, స్పర్మ్ ఫామ్ అయ్యేది. ఓకే, స్పొమాటోగోనియం నుండి స్పర్మ్ ఫామ్ అయ్యే కంప్లీట్ ఈవెంట్ని మనం ఏమని పిలుస్తున్నాం? స్పొమాటోజెనిసిస్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ స్పర్మియోజెనిసిస్ అంటే ఏంటి సార్? ఎస్, మొటైల్ స్పర్మ్. ఓకే, స్పొమాటిడ్ నుండి మొటైల్ స్పర్మ్ ఫామ్ అయ్యే ఆ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్పర్మియోజెనిసిస్ అంటున్నాం. నెక్స్ట్ స్పర్మియేషన్ అంటే ఏంటి సార్? ఎన్సిఆర్టీ లైన్ ప్రకారం రిలీజ్ ఆఫ్ స్పర్మ్ ఫ్రమ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్, దీన్ని మనం స్పర్మియేషన్ అని పిలుస్తున్నాం. ఓకే, దెన్ ఎస్ సి హియర్, ఇది సెటోలి సెల్ అనుకుందాం కంప్లీట్గా. సారీ, సెటోలి అంటున్నా, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనుకుందాం. సెమినిఫెరస్ ట్యూబ్యూల్ లోపల నీకు సెటోలి సెల్స్ కనబడుతున్నాయి అండ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ స్పొమాటోగోనియం కనబడుతుంది. ఓకే, స్పొమాటోగోనియం లోపల ఇలా డివిజన్స్ అనేది జరిగి యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ స్పర్మాటోజోమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎంబెడెడ్ ఇన్ ద హెడ్ ఆఫ్ వాట్స్ ఆర్ ఇట్. స్పర్మాటోజోమ్ యొక్క హెడ్ అనేది సెటోలి సెల్ లోపల ఎంబెడ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? రైట్. దెన్ వి స్పోక్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ సార్. స్పర్మ్లో మనకు 4 పీసెస్ కనబడుతున్నాయి, 4 పార్ట్స్ కనబడుతున్నాయి. ఏంటవి? హెడ్, నెక్, మిడిల్ పీస్, ఇంకా టెయిల్. ఈచ్ దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఓకే, హెడ్లో ఆక్రోజోమల్ క్యాప్ కనబడుతుంది. ఇక్కడ మనకు కొన్ని ఎంజైమ్స్ కనబడుతున్నాయి, దాన్ని స్పర్మ్ లైసిన్స్ అని పిలిచాము. ఈ స్పర్మ్ లైసిన్స్ ఓమ్ని పెనట్రేట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. తర్వాత న్యూక్లియస్ ఇక్కడ కనబడుతుంది, వేర్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హ్యాప్లాయిడ్ న్యూక్లియస్ కెన్ బి సీన్ హియర్. నెక్లో మనం చూసుకుంటే సెంట్రియోల్స్ కనబడుతున్నాయి, ప్రాక్సిమల్ సెంట్రియోల్ అండ్ డిస్టల్ సెంట్రియోల్. డిస్టల్ సెంట్రియోల్ చూసుకుంటే ఎస్ కంటిన్యూస్గా టెయిల్ వరకు ఉంది ఇక్కడ. ఓకే, సో దిస్ పార్ట్ వీ హ్యావ్ బీన్ ఆల్రెడీ డిస్కస్. తర్వాత నెక్ ప్లేస్లో మనం చూసుకుంటే మైటోకాండ్రియా కనబడ్డాయి సార్. వీ వేర్ ఏబుల్ టు ఫైండ్ మైటోకాండ్రియా కెన్ బి సీన్
ఇన్ ద మిడిల్ పీస్. తర్వాత టేల్ చూసుకుంటే ఎస్ టేల్ ఈజ్ హెల్పింగ్ ఇన్ ద ఫాస్ట్ మూమెంట్. ఓకే, ఫాస్ట్ మూమెంట్ ఆఫ్ ద స్పర్మ్కి సపోర్ట్ చేస్తుందని మాట్లాడుకున్నాం. దెన్ we also spoke about this part. Okay, 2.5 to 5 ml semen లోపల ఎంత ఉంటుందని మాట్లాడుకున్నాం. దెన్ స్పర్మ్ యొక్క నార్మల్గా ఫర్టిలిటీ మనం చూసుకుంటే, ఫర్ నార్మల్ ఫర్టిలిటీ ఇఫ్ యూ సీ హియర్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అట్లీస్ట్ 60% ఆఫ్ ద స్పర్మ్స్ షుడ్ హ్యావ్ నార్మల్ షేప్, నార్మల్ సైజ్, నార్మల్ విటిలిటీ అనేది కనబడాలి. ఓకే, అవుట్ ఆఫ్ 100% అట్లీస్ట్ 60% అన్న నార్మల్ షేప్లో, నార్మల్ సైజ్లో కనబడాలి. ఆ 60%లో అట్లీస్ట్ 40% మొటిలిటీ ఎలా ఉండాలంట, విగ్రస్ ఫాస్ట్ మొటిలిటీలో ఉండాలంట. ఓకేనా. దెన్ హార్మోనల్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు సార్ ఇక్కడ? హైపోథలామస్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఇట్ ఈస్ యాక్టింగ్ ఆన్ యాంటీరియర్ పిట్యూటరీ. అప్పుడు మనకు ఎల్హెచ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎల్హెచ్ హార్మోన్ వచ్చేసి లేడీ సెల్స్ మీద యాక్ట్ చేసినప్పుడు మేల్ ఓకే ఆండ్రోజన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే, అండ్ దెన్ ఇఫ్ యూ సీ హియర్ FSH is acting on Sertoli cells. Sertoli cells ఏం చేస్తుంది సార్? ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్, అలానే స్పర్మ్ మెచ్యురేషన్ ఫ్యాక్టర్స్ అండ్ ఇన్హిబిన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. స్పర్మ్ మెచ్యురేషన్ ఫ్యాక్టర్ స్పర్మియోజెనిసిస్కి సపోర్ట్ చేస్తుందని మాట్లాడుకున్నాం. ఓకే రైట్, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ ఇన్ చాట్ సెక్షన్? What is your problem? KIFK once talk about my comment, and now what is your comment? MCET present B pharmacy. అలైడ్ హెల్త్ సైన్సెస్ ఈ ఇయర్ నుండే అది మార్చిందన్నమాట నాన్న. అలైడ్ హెల్త్ సైన్సెస్కి కూడా నీట్ అనేది కంపల్సరీ చేసిండ్రు ఈ ఇయర్ నుండే. ఓకేనా. ఎప్సెట్ త్రూ యూ కెన్ గో ఫర్ దిస్ ఫార్మసీ ఎంట్రన్సెస్. రైట్, సో వీటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దెన్ ఇంపార్టెంట్ పాయింట్స్లో మనం చూసుకుంటే ఏబిపి హార్మోన్, ఓకే ఏబిపి ఏదైతే ఉందో ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బైండ్ టెస్టోస్టిరాన్ సో దట్ దీని కాన్సన్ట్రేషన్ అనేది టెస్టిస్లో ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల స్పొమాటోజెనిసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎస్ఎంఎఫ్ ఏం చేస్తుంది? స్పర్మియోజెనిసిస్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజంలో ఇన్హిబిన్ హార్మోన్, ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ రిలీజ్డ్ హియర్. ఈ ఇన్హిబిన్ హార్మోన్ ఏం చేస్తుంది? ఎఫ్ఎస్హెచ్ని కంట్రోల్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ ఏం చేస్తుంది? ఇక్కడ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ని రెడ్యూస్ చేస్తుంది, ల్యూటినైజింగ్ హార్మోన్ని రెడ్యూస్ చేస్తుంది. స్పర్మ్ యొక్క సర్వైవల్ డేట్ ఎంత? ఇక్కడ 3 days మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతుంది ఇన్ ఫీమేల్స్ బాడీ. సారీ. దెన్ వీ స్పోక్ అబౌట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనం చూసుకుంటే వీ స్పోక్ లైక్ ఒక పేర్ ఆఫ్ ఓవరీస్ కనబడ్డాయి, తర్వాత ఫాలోపియన్ ట్యూబ్ కనబడింది, దెన్ యూటరస్ అనేది కనబడిందని మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఓవరీస్ ఆర్ నథింగ్ బట్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ అని చెప్పాము. అండ్ దెన్ ఇఫ్ యూ సీ హియర్ ఓవరీకి జస్ట్ అటాచ్ అయ్యి కనబడుతున్న స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? ఫాలోపియన్ ట్యూబ్ అంటున్నాం. ఫాలోపియన్ ట్యూబ్ లోపల 3 parts కనబడుతున్నాయి సార్. ద పార్ట్ విచ్ ఈస్ కంప్లీట్లీ నియర్ టు ద ఓవరీ, సో దీన్ని ఇన్ఫండిబులం అని చెప్తున్నాం. ఇన్ఫండిబులం దగ్గర వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్. దీన్ని మనం ఏమంటున్నాం? ఫిమ్రే అని పిలుస్తున్నాం. ఫిమ్రే ఏం చేస్తుంది? ఓవర్ రిలీజ్ అయినప్పుడు ఓవర్ని కలెక్ట్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. తర్వాత ఓకే నెక్స్ట్ పార్ట్ మనం చూసుకుంటే వైడర్ రీజియన్ ఆఫ్ దిస్ ఫాలోపియన్ ట్యూబ్, దీన్ని మనం యాంపులా అని పిలుస్తున్నాం. ఫర్టిలైజేషన్ అనేది యాంపులా లోపల జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ మనం చూసుకుంటే ద పార్ట్ ఆఫ్ ద ఫాలోపియన్ ట్యూబ్ దట్ ఈస్ నియర్ టు ద యూటరస్, సో దీన్ని మనం ఇస్థమస్ అని పిలుస్తున్నాం. తర్వాత యూటరస్ మనం చూసుకుంటే కనుక యూటరస్లో 3 parts కనబడుతున్నాయి. అప్పర్ పార్ట్ని మనం ఫండస్ రీజియన్ అని పిలుస్తున్నాం, బాడీ ఆఫ్ ద యూటరస్ అంటున్నాం. అండ్ దిస్ ఈస్ ద ఓకే ఓపెనింగ్ ఆఫ్ ద యూటరస్ అని చెప్తున్నాం. ఆర్ ఇక్కడ ఈ ఓపెనింగ్ పార్ట్లో మనం చూసుకుంటే కనుక సర్విక్స్ ఇంకా వెజైనా కనబడుతుంది. ఓకే ఈ సర్వైకల్ కెనాల్ ఇంకా వెజైనల్ కెనాల్ రెండు కూడా కలిపి మనకు బర్త్ కెనాల్ లాగా మారుతున్నాయి అని చెప్పేసి మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద యూటరస్. అండ్ యూటరైన్ వాల్ గురించి చూసుకుంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ 3 layers కనబడుతున్నాయి. అవుటర్ ఓకే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుటర్ పెరిమెట్రియం కనబడుతుంది, మిడిల్ మయోమెట్రియం కనబడుతుంది, అండ్ ఇన్నర్ ఎండోమెట్రియం అనేది కనబడుతుంది. ఓకేనా.
సార్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు అందరు కూడా. ఐ నో యూ ఆల్ గైస్ ఆర్ వెయిటింగ్. ఒక్కసారి ర్యాపిడ్గా ఫటాఫట్ కంప్లీట్ చేసేసుకుందాం, ఓకేనా? ఓకే, ఇఫ్ సంబడి హూ ఈస్ సీయింగ్ ద రికార్డెడ్ సెషన్ కూడా వాళ్ళకి కొంచెం ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా? విల్ స్టార్ట్ ఇన్ 15 minutes. మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ గురించి మాట్లాడుకున్నాం. యాక్సెసరీ డక్ట్స్, ఫాలోపియన్ ట్యూబ్, ఇంకా యూటరస్, వెజైనా, ఇంకా సర్విక్స్ అని మాట్లాడుకున్నాం. దీంతో పాటు యాక్సెసరీ గ్లాండ్స్, బార్థోనిల్ గ్లాండ్స్ అండ్ పారాయూరెథరల్ గ్లాండ్స్ కనబడ్డాయి. తర్వాత ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనైటాలియా. ఓకే, సో ఓవరీ మనం చూసుకుంటే ప్రైమరీ సెక్స్ ఆర్గన్, ఇందులో ఊజెనసిస్ ప్రాసెస్ జరుగుతుంది. అలానే హార్మోన్స్ ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఓవరీస్ మనం చూసుకుంటే దే ఆర్ అటాచ్డ్, లైక్ డైరెక్ట్గా లేదు. ఓవరీస్ ఫీమేల్ యొక్క బాడీ లోపల డైరెక్ట్గా ఫ్రీగా హ్యాంగ్ అయ్యి ఉండట్లేదు. దే హ్యావ్ బీన్ అటాచ్డ్. ఎక్కడెక్కడ అటాచ్ అయ్యి ఉంది సార్? ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద పెల్విక్ రీజియన్ అండ్ అలానే ఇట్ ఈస్ అటాచ్డ్ టు వాట్ సార్? యుట్రైన్ వాల్. యుట్రైన్ వాల్కి ఎలా అటాచ్ అయి ఉంది? ఓవారియన్ లిగమెంట్ ద్వారా అటాచ్ అయి ఉంది. పెల్విక్ వాల్కి ఎలా అటాచ్ అయింది సార్? సస్పెన్సరీ లిగమెంట్స్ ద్వారా అటాచ్ అయి ఉంది. ఓకే, ఈచ్ ఓవరీ లెంత్ మనం చూసుకుంటే కనుక 2 నుండి 4 centimeters అకార్డింగ్ టు ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ డైమెన్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఈచ్ ఓవరీ లోపల మనం చూసుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 2 parts. లైక్ మనకు కిడ్నీలో, బ్రెయిన్లో ఎలా అయితే అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడ్యులా ఏ విధంగా అయితే కనబడుతుందో, ఇక్కడ కూడా ఓవరీ లోపల పెరిఫెరల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం కార్టెక్స్ అని పిలుస్తున్నాం సార్. కార్టెక్స్లో మనకు ఫాలికల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, అండ్ ఇన్నర్ మెడ్యులా ఏదైతే ఉంటుందో ఈ రీజియన్లో మనం చూసుకుంటే కనుక హైలీ వాస్కులర్, అంటే బ్లడ్ కనెక్టివ్, ఓకే, బ్లడ్ వెజల్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఓవరీ లోపల కంప్లీట్ స్పేస్ మొత్తం కూడా ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్, దాన్ని మనం స్ట్రోమా అని పిలుస్తున్నాం. ఓకే, సో ఈ పార్ట్స్ని అస్సలు మిస్ అవ్వకండి. ఓవరీ లోపల మనకు స్ట్రోమా కనబడుతుంది సార్. స్ట్రోమా లోపల మనకు అవుటర్ కార్టెక్స్లో ఫాలికల్స్ డెవలప్ అవుతున్నాయి. ఇన్నర్ మెడ్యులా కనబడుతుంది, ఇక్కడ బ్లడ్ వెజల్స్ కనబడుతున్నాయి. ఓకేనా? దెన్ వి స్పోక్ అబౌట్ ఫాలోపియన్ ట్యూబ్ గురించి మాట్లాడుకున్నాం అండ్ యూటరస్ గురించి మాట్లాడుకున్నాం. యూటరస్ చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్. ఓకే, ఎలా కనబడుతుంది? ఇది ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్లో యూటరస్ కనబడుతుంది ఇలా. ఓకే, దిస్ రీజియన్ని మనం ఫండస్ అని పిలుస్తున్నాం. రఫ్గా రాస్తున్నాను ఇక్కడ, దీన్ని మనం ఫండస్ అని పిలుస్తున్నాము. అండ్ ఈ ఓపెనింగ్లో మనం చూసుకుంటే కనుక వెజైనా లోపలికి ఓపెన్ అవుతుందంట విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? సర్విక్స్కి కనెక్ట్ అయ్యి యూటరస్ ఓపెన్స్ ఇంటూ వెజైనా త్రూ వాట్ నైనా సర్విక్స్ అంటున్నాడు. ఓకేనా? సర్విక్స్ ఈస్ కనెక్టెడ్ ఆర్ ఇట్ ఈస్ ఎంక్లోజ్డ్ బై సర్వైకల్ కెనాల్ అని చెప్తున్నాడు. దెన్ వి స్పోక్ అబౌట్ ద వాల్స్ ఆఫ్ యూటరస్ గురించి మాట్లాడుకున్నాం. అవుటర్ పెరిమెట్రియం, మిడిల్ మయోమెట్రియంలో స్మూత్ మజిల్స్ కనబడుతున్నాయి. ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఈ స్మూత్ మజిల్స్ రిథమిక్ కాంట్రాక్షన్స్ చేస్తూ ఉంటాయి. ఈ రిథమిక్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు బేబీ అనేది బయటికి, ఓకే, ఈ వరల్డ్లోకి వస్తుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? లేబర్ పెయిన్స్, లైక్ పార్థురేషన్ టైంలో ఇది జరుగుతుంది. ఓకే, ఎండోమెట్రియం చూసుకుంటే కనుక ఇట్ ఈస్, ఓకే, ఎండోమెట్రియం మనం చూసుకుంటే హైలీ వాస్కులర్ అంటే ఏంటిదన్నా? రిచ్ ఇన్ బ్లడ్ వెజిల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ మ్యాక్సిమం చేంజ్ అనేది ఎండోమెట్రియంలో కనబడుతుంది. ఓకే, ఒకవేళ ప్రెగ్నెన్సీ అయింది అంటే నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ థిక్కర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ ద లైఫ్. ఓకే, ఇఫ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ జరగలేదంటే ఈ వాల్ మొత్తం కూడా రప్చర్ అయిపోయి ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఓకే, మెన్స్ట్రల్ ఫ్లూయిడ్. ఓకే, దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. దెన్ we also spoke about female external genitalia గురించి మాట్లాడుకున్నాం. మాన్స్ ప్యూబిస్ కనబడుతుంది, 2 inner foldings కనబడుతున్నాయి. ఓకే, మాన్స్ ప్యూబిస్కి డౌన్ సైడ్లో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 2 foldings ఆఫ్ టిష్యూస్ కనబడుతున్నాయి. దీన్ని లేబియా మేజోరా అంటున్నాం, లేబియా మైనోరా అంటున్నాం. లేబియా మైనోరా పైన యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఎరెక్టైల్, ఓకే, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ కనబడుతుంది. దీన్ని మనం క్లిటోరిస్ అని పిలుస్తున్నాం. అండ్ తర్వాత యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ యూరెథ్రల్ ఓపెనింగ్ హియర్. దాంతోపాటు వెజైనల్ ఓపెనింగ్ కనబడుతుంది. వెజైనల్ ఓపెనింగ్ మీద మనం చూసుకుంటే కనుక పార్షియల్లీ, ఓకే, కవర్డ్ ఒక టిష్యూ అనేది కనబడుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం? హైమెన్ అని పిలుస్తున్నాం. వాట్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాస్? హైమెన్ అని పిలుస్తున్నాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? Why endometrium is glandular, sir? Why it is glandular? Because see, endometrium మనకి ఇప్పుడు సెక్రటరీ ఫేస్, లూటియల్ ఫేస్ ఇవన్నీ కూడా మెన్స్ట్రల్ సైకిల్లో వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్ హియర్. జస్ట్ రిమెంబర్ బేబీ ఒకవేళ ఫర్టిలైజేషన్ అయింది, ఫర్టిలైజేషన్ తర్వాత నెక్స్ట్ 9 months కూడా మదర్ యొక్క వూమ్లో ఉండాలి అంటే అక్కడ ఉన్న పర్టికులర్ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా సపోర్ట్ చేయాలి. సో అందులో ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు? ఇక్కడ ఎండోమెట్రియం ఈస్ ప్లేయింగ్. ఓకే, సో రఫ్ ఐడియా కోసం. సో ఆబ్వియస్లీ ఎండోమెట్రియం ఫర్ మెనీ రీజన్స్ ఇట్ ఈస్ గ్లాండులార్ దేర్, బికాస్ తర్వాత ఇక్కడ కంప్లీట్ 9 months బేబీ డెవలప్మెంట్ అవ్వడానికి అనుకూలంగా
ఇట్ షుడ్ క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. ఓకే, వో గ్రేట్. ఎస్. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మామరీ గ్లాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. మామరీ గ్లాండ్స్ మనం చూసుకుంటే ఇది ఒక మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్. ఇందులో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ టిష్యూ అనేది కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద పెక్టోరాలిస్ మేజర్ మజిల్. ఓకే, రిబ్ కేజ్ మీద పెక్టోరాలిస్ మేజర్ మజిల్ మీద మనకి ఇక్కడ కనబడుతుందంట. దిస్ ఈస్ ద సెగైటల్ సెక్షన్ ఆఫ్ మామరీ గ్లాండ్స్. Yes, Nana, Naga Hemant Loya, whatever you have commented, that is exactly correct. And I am also influenced from there. Na main intention ఏంటిది అంటే to bring the best version of the concept in front of you. ఈజీగా అర్థమయ్యే విధంగా తీసుకొని రావాలనుకున్నాను. అండ్ ఐ లవ్ ద వే ద నోట్స్ హ్యావ్ బీన్ డిజైడ్. అండ్ దానికంటే బెస్ట్ వెర్షన్లో ఇంకా మార్చడం అవసరం లేదనిపించింది. అందుకే ఐ హ్యావ్ బాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే మెమరీ గ్లాండ్స్లో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ మెమరీ గ్లాండ్స్లో లోబ్స్ లాగా డివైడ్ అయ్యి కనబడుతున్నాయి. సో ఈచ్ మెమరీ గ్లాండ్ లోపల మనకు డిఫరెంట్ లోబ్స్ కనబడుతున్నాయి. ఎన్ని లోబ్స్ ఉంటున్నాయంట? 15 to 20 మెమరీ లోబ్స్ కనబడుతున్నాయి. ఈచ్ లోబ్ లోపల క్లస్టర్ ఆఫ్ మిల్క్ ఫార్మింగ్ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి. వీటిని మనం అల్వియోలై అని పిలుస్తున్నాం. ఇక్కడ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అల్వియోలై నుండి మిల్క్ ఇట్ ఈస్ రీచింగ్ టువర్డ్స్ ద మామరీ ట్యూబ్యూల్స్. మామరీ ట్యూబ్యూల్స్ అంటే ఏంటి సార్? ఐ విల్ షో హియర్. ఓకే, దిస్ ఇస్ ద మామరీ ట్యూబ్యూల్స్. ఓకే, సో ఈ పార్ట్ ఏదైతే కనబడుతుందో ఇది అల్వియోలై. అల్వియోలై ఓపెనింగ్ ఏదైతే ఇక్కడ కనబడుతుందో దిస్ పార్ట్, దీన్ని ట్యూబ్యూల్స్ అంటున్నాం. ఇలా ట్యూబ్యూల్స్ అన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి. అండ్ దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ వాట్ సార్? దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ డక్ట్. దీన్ని మనం డక్ట్ అని పిలుస్తున్నాం. ఓకే, నౌ దీస్ డక్ట్స్ ఆర్ కనెక్టింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ టు ద వైడర్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ ఆంప్యులా. ఇప్పుడు ఈ ఆంప్యులా ఈజ్ ఓపెనింగ్ ఇన్ టు ద లాక్టిఫెరస్ డక్ట్. ఎందులో ఓపెన్ అవుతుంది సార్? లాక్టిఫెరస్ డక్ట్లో ఓపెన్ అవుతుంది. అండ్ నౌ దిస్ లాక్టిఫెరస్ డక్ట్ ఈజ్ ఓపెనింగ్ ఇన్ టు ద నిప్పిల్. నిప్పిల్ చుట్టూ కూడా మనకు పిగ్మెంటెడ్ ఏరియా కనబడుతుంది. ఆ పిగ్మెంటెడ్ ఏరియాని మనం ఏమని పిలుస్తున్నాం సార్? ఏరియోలా అని పిలుస్తున్నాం. ఓకేనా, ఏరియోలా ఈజ్ ద పిగ్మెంటెడ్ పార్ట్ అరౌండ్ ద నిప్పిల్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక జనరల్గా ఈచ్ అల్వియోలై పార్ట్ మనం చూసుకుంటే అల్వియోలై లోపల ఎపిథీలియల్ సెల్స్ కనబడుతున్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ అల్వియోలై ఇక్కడ కనబడుతున్నాయి కదా, దీని మీద మనకు ప్రోలాక్టిన్ రిసెప్టార్స్ కనబడుతున్నాయి. ప్రోలాక్టిన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్లీ మిల్క్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మిల్క్ ప్రొడ్యూస్ అయిన మిల్క్ ముందుకు వెళ్ళాలి కదా. సో ఇమీడియట్లీ దీని బ్యాక్ సైడ్ మయో ఎపిథీలియల్ సెల్స్ కనబడుతున్నాయి. దీని మీద ఆక్సిటోసిన్ రిసెప్టార్స్ కనబడుతున్నాయి. ఆక్సిటోసిన్ ఎప్పుడైతే ఇక్కడికి రిలీజ్ అవుతుందో అప్పుడు ఇవేం చేస్తున్నాయంటే, ఇప్పుడు మనం బెలూన్కి ఎలా అయితే ఓకే మనం స్క్వీజ్ చేస్తే లోపల వాటర్ ఎలా అయితే బయటికి వెళ్ళిపోతుందో ఆ విధంగా ఇక్కడ మిల్క్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవుతుందంట. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? జస్ట్ ఎ మినిట్, చాట్ సెక్షన్ చూస్తున్నాను నేను. వన్స్ మై కమెంట్ రీడ్ అన్న లాస్ట్లో నేను చదువుతా. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, డన్. నెక్స్ట్ లాక్టేషన్కి సంబంధించిన న్యూరల్ ఎండోకైన్ సిస్టమ్ ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. సో ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ ఇనిబిటింగ్ హార్మోన్, రెండు హార్మోన్స్ ఉంటాయి నాన్న. జనరల్గా ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వనప్పుడు మనం చూసుకుంటే కనుక నార్మల్లీ ఉమెన్ ప్రెగ్నెన్సీ లేనప్పుడు ప్రొలాక్టిన్ ఇనిబిటింగ్ హార్మోన్ ఇది డామినెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ డామినెంట్. ఓకేనా, సో ఇది డామినెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంట, ఎస్ ద ప్రాసెస్ ఆఫ్ లాక్టేషన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది కనబడదు. బట్ ఎప్పుడైతే ఉమెన్ ప్రెగ్నెన్సీ ఉంటుందో, ప్రెగ్నెంట్ అయినప్పుడు సో ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఫ్రమ్ హైపోథాలమస్ ఆన్ ద యాంటీరియర్ పిట్యూటరీ. యాంటీరియర్ పిట్యూటరీ ఏం చేస్తుంది? ఇక్కడ ప్రొలాక్టిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రొలాక్టిన్ 2 వర్క్స్ చేస్తుంది. ఒకటి వచ్చేసి మామోట్రాపిక్ అంటే మెమరీ గ్లాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎస్ లాక్టోజెనిక్ అంటే ఏంటిదన్నా మిల్క్ ప్రొడక్షన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది. ఓకేనా, రైట్. దెన్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ ద న్యూరోఎండోక్రైన్ మెకానిజం ఆఫ్ లాక్టేషన్. ఎప్పుడైతే బేబీ ఓకే మిల్క్ని ఫీడ్ చేస్తున్నప్పుడు, మిల్క్ని తీసుకునేటప్పుడు ఇమీడియట్లీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది హైపోథలామస్కి రీచ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూరాన్స్. అప్పుడు హైపోథలామస్ ఏం చేస్తుంది సార్? యాంటీరియర్ పిట్యూటరీకి ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్ని పంపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం పోస్టీరియర్ పిట్యూటరీకి ఆక్సిటోసిన్ హార్మోన్ని పంపించేస్తుంది. సో ప్రొలాక్టిన్ హార్మోన్ మిల్క్ ప్రొడ్యూస్ చేసే వర్క్ చూసుకుంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది? ఇక్కడ మిల్క్ని బయటికి ఎజెక్ట్ చేసే వర్క్ చూసుకుంటుంది అనమాట. సో వీ హ్యావ్ స్పోక్ అబౌట్ దిస్
అండ్ దెన్ మిల్క్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ద ఫస్ట్ మిల్క్ ఏదైతే ఉంటుందో yellowish-గా మనకు కనబడుతుంది, దీన్ని మనం కొలెస్ట్రాల్ అని పిలుస్తున్నాం. ఇందులోపల మనం చూసుకుంటే హై అమౌంట్ ఆఫ్ యాంటీబాడీస్ కనబడుతున్నాయి, ఇమ్యూనోగ్లోబులిన్స్ కనబడుతున్నాయి. ఓకే, ఈ మిల్క్లో మనం చూసుకుంటే లాక్టోస్ షుగర్ కనబడుతుంది, ప్రోటీన్స్, ఓకే, కేసిన్ ప్రోటీన్ మనకి ఇక్కడ కనబడుతుంది. దీంతో పాటు ఇమ్యూనోగ్లోబులిన్స్, ఎలక్ట్రోలైట్స్ అనేవి కనబడుతున్నాయి. బట్ వెరీ ఫ్యూ ఆర్ పువర్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఇంకా ఫ్యాట్ అనేది కనబడుతుంది. దెన్ వి స్పోక్ అబౌట్ ఊజెనిసిస్. ఊజెనిసిస్ అంటే ఏంటి సార్? ఫీమేల్ లోపల జరిగే ఏంటి గ్యామెటోజెనిసిస్ని మనం ఊజెనిసిస్ అని పిలుస్తున్నాం. ఎస్, అండ్ దెన్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ ఊజెనిసిస్. ప్రాసెస్ ఆఫ్ ఊజెనిసిస్కి ముందు మనం డెవలపింగ్ ఫాలికల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ ఫాలికల్, ఓకే, సో ఎప్పుడైతే ఉమెన్ ప్యూబర్టీకి రీచ్ అవుతుందో ఆ టైంలో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది? ప్రైమరీ ఫాలికల్ని సెకండరీ ఫాలికల్గా మార్చుతుంది. అలానే సెకండరీ ఫాలికల్ మీద మళ్ళీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల టెర్షరీ లాగా మారుతుంది. Tertiary is going to get converted into Graafian follicles. Now Graafian follicles under the influence of luteinizing hormone. Luteinizing hormone యొక్క influence వల్ల now it is going to release what నాన్న secondary oocyte. ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే ప్రైమరీ ఫాలికల్లో మనం చూసుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ప్రైమరీ oocyte ఇక్కడ కనబడుతుంది, సింగిల్ లేయర్ ఆఫ్ గ్రానులోసా సెల్స్ కనబడుతున్నాయి. యూ కెన్ ఓన్లీ ఏబుల్ టు ఫైండ్ సింగిల్ లేయర్ ఆఫ్ గ్రానులోసా సెల్స్ ఇన్ ద ప్రైమరీ ఫాలికల్. ఓకే, ఇప్పుడు ఈ గ్రానులోసా సెల్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండరీ ఫాలికల్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రానులోసా సెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయాయి. సో గ్రానులోసా సెల్స్ ఇంక్రీజ్ అయ్యాయంటే ఈస్ట్రోజన్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుటర్ మోస్ట్ ఒక లేయర్ అనేది కనబడుతుంది ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ సెకండరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్లో మనం చూసుకుంటే మనకు ఒక లేయర్ అనేది కనబడుతుంది ఇక్కడ. ఓకే, సో గ్రానులోసా సెల్స్ ఇలా కనబడుతున్నాయి, అవుటర్ మోస్ట్ లేయర్ అనేది కనబడుతుంది. దీన్ని మనం తీకా అని పిలుస్తున్నాం, అవుటర్ మోస్ట్ లేయర్ని తీకా అని పిలుస్తున్నాం. ఓకే, అండ్ హియర్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద సేమ్ ప్రైమరీ oocyte కనబడుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి. ఫస్ట్ ప్రైమరీ ఫాలికల్లో ప్రైమరీ oocyte కనబడుతుంది, సెకండరీ ఫాలికల్లో కూడా ప్రైమరీ oocyte కనబడుతుంది. బట్ నంబర్ ఆఫ్ గ్రానులోసా సెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ వాట్స్ ఆర్ తీకా, అవుటర్ మోస్ట్ లేయర్ అనేది కనబడుతుంది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు దిస్ నెక్స్ట్ స్టెప్ టెర్షరీ ఫాలికల్లో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ తీకా ఏదైతే ఉందో ఇది మళ్ళీ డివైడ్ అవుతుంది. ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ తీకా ఎక్స్టర్నా అండ్ తీకా ఇంటర్నా. దీంతో పాటు ఇక్కడ మనకు ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం సార్? యాంట్రమ్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న oocyteని మనం ప్రైమరీ ఆర్ సెకండరీ oocyte ఇక్కడ కనబడుతుంది. ఓకే, నౌ వెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు ద గ్రాఫియన్ ఫాలికల్ అంటే మెచ్యూర్ ఫాలికల్ సార్. మెచ్యూర్ ఫాలికల్లో ఏం కనబడుతుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇక్కడ అంటే సింపుల్గా సెకండరీ oocyte అయిపోతుంది. సెకండరీ oocyte మీద యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అ లేయర్. ఓకే, ఒక లేయర్ ఆఫ్ నాన్ సెల్యులార్ లేయర్ ఒకటి కనబడుతుంది విచ్ ఈస్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? జోనా పెలుసిడా అని పిలుస్తున్నాం. జోనా పెలుసిడా ఈజ్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. ఏమని చెప్పాను నేను? జోనా పెలుసిడా ఈజ్ గోయింగ్ టు గెట్ రిమూవ్డ్ ఇన్ ద ఫండస్ రీజియన్ ఆఫ్ ద యూట్రస్. ఓకే, ఒకవేళ ఇది ఆ రీజియన్లో రిలీజ్ అవ్వకుండా వేరే ఏదన్నా పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్లో ఒకవేళ రిమూవ్ అయిపోతే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో అలాంటప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టం. ఓకే, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, గ్రాఫియన్ ఫాలికల్లో ల్యూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు సెకండరీ oocyte బయటికి వచ్చేస్తుంది. ఓకేనా, సెకండరీ oocyte ఈస్ కమింగ్ అవుట్ సైడ్. సెకండరీ oocyte బయటికి వచ్చేసిన తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా ఇట్ ఈస్ నౌ గోయింగ్ టు బికమ్ వాట్ సార్? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ లైక్ కార్పస్ ల్యూటియం లాగా మారుతుంది. దిస్ ఇస్ yellowish ఇన్ స్ట్రక్చర్, కార్పస్ ల్యూటియం అంటున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ 2 హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ ఇంకా ఈస్ట్రోజన్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దెన్ వీ స్పోక్ అబౌట్ దిస్ డెవలపింగ్ oocytes. గుర్తుపెట్టుకోండి నాన్న, oogenesis ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే కనుక ఫీమేల్ లోపల ఫ్రమ్ ఎంబ్రియానిక్ స్టేజ్ స్టార్ట్ అయిందని చెప్పాం. ఫ్రమ్ ఎంబ్రియానిక్ స్టేజ్ ఇట్ హ్యాడ్ బీన్ స్టార్టెడ్ కదా. సో ఎంబ్రియానిక్ స్టేజ్లో మనం చూసుకుంటే ఓవర్ 2 million ఎగ్స్ మనకు అక్కడ కనిపించాయి. 2 million ఎగ్స్ అనేవి ఊగోనియా అంటున్నాం. ఇది ఫీమేల్ యొక్క బర్త్ టైంలో అంటే ఫీటస్ లోపల మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇందులో మనం చూసుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ప్రైమరీ ఫాలికల్ ఆర్ ప్రైమరీ oocyte. ఓకే, ప్రైమరీ ఫాలికల్లో ఏదైతే ప్రైమరీ oocyte ఉంటుందో
ఇందులోపల మియోసిస్ 1 అనేది స్టార్ట్ అవుతుంది, కానీ మియోసిస్ 1 కంప్లీట్ అవ్వదు. మియోసిస్ 1లోని ప్రోఫేస్ 1లో అరెస్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్ని ఊగోనియాలో చైల్డ్ బర్త్ అయిన తర్వాత నుండి చైల్డ్ ప్యూబర్టీకి రీచ్ అయ్యే మీన్ టైంలో మోస్ట్ ఆఫ్ ద ఊగోనియా అన్నీ కూడా ఏమైపోతున్నాయంట, దే ఆర్ గోయింగ్ టు డై. ఓన్లీ 60,000 to 80,000 మాత్రమే ఉంటున్నాయంట. సో మిగతా అన్నీ కూడా చనిపోతున్నాయి కదా. సో ఈ ప్రాసెస్ని మనం ఫాలిక్యులర్ ఎట్రేసియా అని పిలుస్తున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సార్? ఫాలిక్యులర్ ఎట్రేసియా అని పిలుస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ప్యూబర్టీ స్టార్ట్ అయినప్పుడు ఓకే మీనార్క్ టైంలో ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈచ్ ఊగోనియం ఏదైతే ఉందో సార్, ఈ ఊగోనియం జనరల్గా ఏమైంది ఇక్కడ, ప్రోఫేస్ 1 ఆఫ్ మియోసిస్ 1లో అరెస్ట్ అయిపోయి ఉండే కదా, ఎప్పుడు ఫీటస్ టైంలోనే కదా. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫినిష్ ఇట్స్ మియోసిస్ 1. మియోసిస్ 1ని కంప్లీట్ చేసుకుంటుందంట ప్యూబర్టీ టైంలో. ఓకే, తర్వాత మియోసిస్ 1ని కంప్లీట్ చేసుకొని 2 అన్ఈక్వల్ డివిజన్స్ వల్ల ఒకటి పోలార్ బాడీ ఫామ్ చేసుకుంటుంది, అలానే సెకండరీ ఊసైట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సెకండరీ ఊసైట్ నానా స్పర్మ్ ఎంట్రీ ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. ఓకేనా, వన్స్ స్పర్మ్ ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, వన్స్ స్పర్మ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు స్పర్మ్ కాంటాక్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, సెకండరీ ఊసైట్లో మియోసిస్ 2 స్టార్ట్ అవుతుంది, కానీ మియోసిస్ 2లో నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ అరెస్టెడ్ ఇన్ ద మెటాఫేజ్ 2 స్టేజ్. ఓకే, స్పర్మ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మియోసిస్ 2 కూడా కంప్లీట్ అయిపోయి సెకండ్ పోలార్ బాడీ ఫామ్ అవుతుంది, అలానే ఇక్కడ మనకు ఒక ఓవం అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఓవంని ఫర్టిలైజ్ చేసుకొని బేబీ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా, సో దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్ సో ఫార్. ఓకే, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంబ్రియానిక్ లైఫ్లో ప్రైమరీ ఊసైట్ మియోసిస్ 1 ప్రోఫేస్ 1లో ఎస్ అరెస్ట్ అయి ఉంటుంది. మియోసిస్ 1 వచ్చేసి ప్యూబర్టీ టైంలో కంప్లీట్ అవుతుంది. సెకండరీ ఊసైట్ మియోసిస్ 2లో స్టార్ట్ అవుతుంది. సెకండరీ ఊసైట్ మియోసిస్ 2 మెటాఫేజ్ 2లో అరెస్ట్ అయి ఉంటుంది, అక్కడికే ఆగుతుంది. మియోసిస్ 2 ఎప్పుడు కంప్లీట్ అవుతుందంట సార్, when it is coming in contact with the sperm తోటి కాంటాక్ట్ అయినప్పుడు కంప్లీట్ అవుతుందంట. ఓకే, డిప్లాయిడ్ అంటే ఏంటి సార్, ప్లాయిడీ గుర్తుపెట్టుకోండి 2n, వేర్ 44+ XX కండిషన్ ఇన్ ఫీమేల్స్ కనబడుతుంది. అండ్ హ్యాప్లాయిడ్ అంటే ఏంటి సార్, n కండిషన్ 22+ X కండిషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, దెన్ మెన్స్ట్రల్ సైకిల్ గురించి మాట్లాడుకున్నాం సార్. మెన్స్ట్రల్ సైకిల్ మనం చూసుకుంటే ఎస్ ప్రైమేట్స్ లైక్ యాపిల్ అంటున్నాం సారీ, ఏప్స్, మంకీ అండ్ హ్యూమన్స్లో కనబడుతుంది. ఓకేనా, సో వీ స్పోక్ అబౌట్ మినోపాజ్ గురించి మాట్లాడుకున్నాం. మెన్స్ట్రల్ సైకిల్లో మనం చూసుకుంటే 2 థింగ్స్ కనబడుతున్నాయి. ఏంటా 2 థింగ్స్ మనకు కనబడుతున్నాయి ఇక్కడ, ఓవారియన్ ఈవెంట్స్ కనబడుతున్నాయి అండ్ ఆల్సో ఎస్ యూటరైన్ ఈవెంట్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. వీటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, రైట్. దెన్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ హార్మోనల్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకున్నాం. దెన్ వీ స్పోక్ అబౌట్ దిస్ పార్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, మస్తు మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఒకటి చెప్పేసి మిగతా ఇది ఫటాఫట్ కంప్లీట్ చేసి లెట్స్ గో టు ద క్వశ్చన్స్ రౌండ్. ఓకేనా, ఇది వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, బేసిక్ మ్యాథ్స్ వచ్చి ఉండాలి, ఎడిషన్స్ వచ్చి ఉంటే ఇది అర్థమైపోతుంది. ఓకేనా, సో మెన్స్ట్రల్ సైకిల్ని మనం 2 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం. ఓవరీ లోపల జరిగే ఈవెంట్స్ని ఓవారియన్ ఈవెంట్స్ అంటున్నాం, యూటరస్ లోపల జరిగే ఈవెంట్స్ని యూట్రైన్ ఈవెంట్స్ అంటున్నాం. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే యూట్రైన్ ఈవెంట్స్లో మెన్స్ట్రల్ ఫేజ్ కనబడుతుంది. ఓకే, ప్రోలిఫరేటరీ ఫేజ్ కనబడుతుంది, సెక్రీటరీ ఫేజ్ కనబడుతుంది. ఓవారియన్ ఈవెంట్స్లో మనం చూసుకుంటే ఫాలిక్యులర్ ఫేజ్ కనబడుతుంది, ఓవ్యులేటరీ ఫేజ్ కనబడుతుంది, ల్యూటియల్ ఫేజ్ కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు హార్మోనల్ యాక్షన్ ఇక్కడ చూపించాను నేను. పిట్యూటరీ హార్మోన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ, ల్యూటినైజింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రైమరీ follicles are going to get converted into secondary follicles. Okay, secondary follicles are going to get converted into tertiary follicles are going to get converted into Graafian follicles. So ee follicles మారేటప్పుడు granulosa cells estrogen hormone ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాం కదా. Now this estrogen hormone ఓకే ఇక్కడ చూపిస్తున్నాం మనం. ఓకే, రైట్. సో ఇక్కడ ఎలా అయితే గ్రాఫియన్ ఫాలికల్ లోపల నుండి ఓకే ఊసైట్ అనేది రిలీజ్ అవుతుందో, దిస్ ప్రాసెస్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్స్ ఆర్ ఓవ్యులేషన్. ఇక్కడ కార్పస్ ల్యూటియం ఫామ్ అవుతుంది. కార్పస్ ల్యూటియం ఏం ప్రొడ్యూస్ చేస్తుంది సార్, ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ నీకు ఈస్ట్రోజన్ పీక్ లెవెల్ కనబడుతుంది, బిఫోర్ ఓవ్యులేషన్ ఒక పీక్ లెవెల్ కనబడుతుంది. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్. ఆఫ్టర్ కార్పస్ ల్యూటియం ఫామ్ అయినప్పుడు కూడా మళ్ళీ ఈస్ట్రోజన్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇక్కడ ఈస్ట్రోజన్ అనేది ఇంకొక పీక్ లెవెల్ కనబడుతుంది ఇక్కడ. ఓకే, సో కార్పస్ ల్యూటియం ప్రొజెస్ట్రాన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ప్రొజెస్ట్రాన్లో ఇక్కడ ఒక పీక్ లెవెల్ అనేది కనబడుతుంది. ఓకే, రైట్. సీ హియర్ ఫస్ట్ యూటరైన్ ఈవెంట్స్లో ఫస్ట్ 1 to 5 days లోపల మనం చూసుకుంటే
ఈ యూట్రైన్ వాల్ చూడండి సైజ్ ఏమైపోతుంది, థిన్ అవుతుంది, అంటే రిమూవ్ అయిపోతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ స్లోగా ఇఫ్ యూ సీ హియర్ దిస్ హార్మోనల్ యాక్షన్స్ వల్ల, ఓకే, ఓవారియన్ హార్మోన్స్ ఏవైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ అవుతున్నాయో స్లోగా ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రోలిఫరేటరీ ఫేస్. సో ఈ ఫేస్ మనం చూసుకుంటే 13th స్టేజ్ వరకు ఉంటుంది. ఇక్కడ ఓవులేషన్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ 14th డేన జరుగుతుంది. అకార్డింగ్ టు యువర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎగ్జాక్ట్లీ 14th డేన జరుగుతుందని చెప్తున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ నౌ దిస్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు వాట్ నానా సెక్రీటరీ ఫేస్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగకపోతే ఈ మీన్ టైంలో మళ్ళీ ఏమైపోతుంది, దిస్ ఈస్ గోయింగ్ టు గెట్ రప్చర్డ్ అనమాట. ఇది రఫ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. Just a minute. Just a minute. Yes, layer is rupturing. Sir, you will tell botany kuda. Yes. You need to write NEET నానా, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోసం నీట్ రాయాల్సి వస్తుంది. ఈ ఇయర్ అది చేంజెస్ అయినాయి. యూ నీడ్ టు రైట్ నీట్. నెక్స్ట్ వి స్పోక్ అబౌట్ ఫర్టిలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఫర్టిలైజేషన్ తర్వాత మనం చూసుకుంటే ప్రెగ్నెన్సీ అయినప్పుడు కార్పస్ ల్యూటియం మెయింటైన్ అవ్వాలి. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ? ప్రొజెస్ట్రాన్ ఇంకా ఈస్ట్రోజన్. ఓకే, ప్రొజెస్ట్రాన్ ఇంకా ఈస్ట్రోజన్ కార్పస్ ల్యూటియం ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దీస్ 2 హార్మోన్స్. ఈ 2 హార్మోన్స్ యూట్రైన్ వాల్ని మెయింటైన్ చేస్తుంది. దీంతో పాటు ప్రెగ్నెన్సీ టైంలో హెచ్సిజీ అనేది సెక్రీట్ అవుతుంది. హెచ్సిజీ అంటే ఏంటిదన్నా, హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రోపిన్. ఇది యాక్చువల్లీ ప్లెజెంటా ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లెజెంటా ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ హియర్. అండ్ ఇదేం చేస్తుందంట, ల్యూటినైజింగ్ హార్మోన్ లాగా బిహేవ్ చేస్తుంది అన్నమాట. సో ల్యూటినైజింగ్ హార్మోన్ కార్పస్ ల్యూటియంని మెయింటైన్ చేస్తుంది కదా. సో హెచ్సిజీ కూడా కార్పస్ ల్యూటియంని మెయింటైన్ చేస్తుంది. కార్పస్ ల్యూటియం మెయింటైన్ చేసినప్పుడు కార్పస్ ల్యూటియం ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి యూట్రైన్ వాల్ మెయింటైన్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. దెన్ we also spoke about this హెచ్సిజీ. ఈ హార్మోన్ని మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రెగ్నెన్సీ. ఓకే, ఇప్పుడు కిట్స్ ఉంటాయి కదా, ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది కదా, ఆ కిట్ తోటి మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం వెదర్ ఏ ఫీమేల్ ఈస్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్? ఎందుకంటే యూరిన్ టెస్ట్లో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, దెన్ వి స్పోక్ అబౌట్ దిస్ కెపాసిటేషన్. కెపాసిటేషన్ అంటే ఏంటిందనా, ఫీమేల్ బాడీ లోపల స్పర్మ్ని రిలీజ్ అయిన తర్వాత ఈ స్పర్మ్ షుడ్ బి ఏబుల్ టు రీచ్ ద ఓవమ్ అండ్ ఫర్టిలైజ్ దేర్. ఓకే, సో దాన్ని ఆ ప్రాసెస్ని కెపాసిటేషన్ అని పిలుస్తున్నాం. ఈ కెపాసిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంట, జనరల్గా ఆక్రోసోమ్ మీద, ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ కొలెస్ట్రాల్. ఓకే, కొలెస్ట్రాల్ అండ్ ద సేమ్ టైం గ్లైకోప్రోటీన్స్ అనేవి కనబడుతున్నాయంట. ఓకే, సో వీటిని రిమూవల్ ఆఫ్ దిస్ కొలెస్ట్రాల్ అండ్ ప్రోటీన్స్ వల్ల కెపాసిటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎలా? ఇవి రిమూవ్ అయినప్పుడు కాల్షియం అయాన్స్ అనేవి ఎంట్రీ ఇస్తున్నాయంట సెమైనల్ ప్లాస్మా నుండి. కాల్షియం అయాన్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, స్పర్మ్ మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుందంట. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆల్ కోఆపులేషన్స్ ఆర్ నాట్ లీడింగ్ టు ద ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ జరగాలి అంటే ఓవా ఇంకా స్పర్మ్ రెండు కూడా ఎస్ ఉండాలన్నమాట ఎట్ ఏ టైం. ఓన్లీ స్పర్మ్ రిలీజ్ అయ్యి ఫీమేల్ బాడీ లోపల ఓవా లేకపోతే ఫర్టిలైజేషన్ జరగదు. ఓన్లీ స్పర్మ్ రిలీజ్, ఓకే, ఓన్లీ ఓవా కనిపించి స్పర్మ్ వెళ్ళకపోతే కూడా ఫర్టిలైజేషన్ అనేది కనబడదు. ఓకేనా, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి? రైట్. సో దెన్ ఎస్, అగ్లూటినేషన్ పార్ట్ మనకు ఇక్కడ ఇవ్వలేడు కానీ రిప్రొడక్షన్ ఇన్
ఎస్, ఆర్గానిజమ్స్ అనే పార్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సియర్ ఎగ్లూటినేషన్ అంటే నథింగ్ బట్ స్పర్మ్ లోపల యాంటీ ఫర్టిలైజిన్, ఓవం లోపల ఫర్టిలైజిన్ అనేది కనబడతాయి. ఇవి రెండు ఏం చేస్తాయంట, దే ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే వి స్పోక్ అబౌట్ దిస్ పార్ట్. ఓకే, మొన్నటి సెషన్లో మాట్లాడుకున్నాం దీని గురించి. స్పర్మ్ లైసిన్స్ ఉంటాయని చెప్పాను కదా ఆక్రోసోమ్లో. స్పర్మ్ లైసిన్స్ ఏమేమి కనబడుతున్నాయి సార్? జోనాలైసిన్, కరోనా పెనెట్రేటింగ్ ఎంజైమ్ అండ్ హైలోరోనరైజ్. ఓకే, ఇప్పుడు ఓవం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే జోనా పెలోసిడా కనబడుతుందా? ఓకే రైట్. సో హియర్ ఇఫ్ యూ సీ దిస్ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే మనకి ఇక్కడ కనబడుతుందో, సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? ప్లాస్మా మెంబ్రెయిన్ అని పిలుస్తున్నాం, లేదా వైటిలిన్ మెంబ్రెయిన్ అని పిలుస్తున్నాం. ఓకేనా? సో ఇందు లోపల మనకు స్పేస్ కనబడుతుంది కదా, దీన్ని మనం పెరివైటిలిన్ స్పేస్ అని పిలుస్తున్నాం. దీని మీద మనకు వై షేప్డ్ ZP3 రిసెప్టార్స్ కనబడుతున్నాయి. ఈ ZP3 రిసెప్టార్స్లోనే స్పర్మ్ అనేది ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే స్పర్మ్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఓకే కొన్ని ప్రాసెస్ అనేవి జరుగుతాయి. ఓకేనా? సో దీని చుట్టూ మనం చూసుకుంటే ఈ రౌండ్ సెల్స్ కనబడుతున్నాయి కదా, దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? కరోనా రేడియేటా అని పిలుస్తున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ యాస్ కరోనా రేడియేటా. దీని పక్కన రెడ్ కలర్ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి కదా, దిస్ ఈస్ ద సిమెంటింగ్ సబ్స్టెన్స్. దీన్ని హైలోరోనానిక్ యాసిడ్ అని పిలుస్తున్నాం నాన్న. ఓకేనా? ఇప్పుడు ఒక స్పర్మ్ లోపలికి ఎంట్రీ ఇవ్వాలి అంటే ఈ హైలోరోనిక్ యాసిడ్ని, కరోనా రేడియేటర్ని, వీటిని దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి స్పర్మ్ లోపల ఏం కనబడుతున్నాయి మనకు? జోనాలైసిన్ కనబడుతుంది, విచ్ ఇస్ గోయింగ్ టు రిమూవ్ దిస్ జోనో పెలుసిడాని రిమూవ్ చేస్తుంది. తర్వాత కరోనా పెనెట్రేటింగ్ ఎంజైమ్ ఏం చేస్తుంది? కరోనా రేడియేటర్ని పెనెట్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత హైలోరోనైజ్ కనబడుతుంది ఇక్కడ, ఇదేం చేస్తుంది సార్? హైలోరానిక్ యాసిడ్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా స్పర్మ్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఓకే, దెన్ వి స్పోక్ అబౌట్ వాట్ నాన్న? జైగాట్ అనేది ఫామ్ అవుతుంది. సెక్స్ డిటర్మినేషన్ గురించి మాట్లాడుకున్నాం. కంప్లీట్గా మేల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ Y క్రోమోజోమ్ హిట్ చేస్తే బాయ్ వస్తున్నాడు, X క్రోమోజోమ్ హిట్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ గర్ల్ చైల్డ్ అనేది వస్తుంది. ఓకే, దెన్ వీ స్పోక్ అబౌట్ లైక్ పాలిస్పర్మ్ ఎందుకు అవ్వట్లేదు, మెనీ స్పర్మ్స్ ఒకేసారి పెనెట్రేట్ ఎందుకు చేస్తలేవు అంటే వీ స్పోక్ అబౌట్ 2 things దేర్. ఓకే, ఒకటి మనం చూసుకుంటే ఫాస్ట్ బ్లాక్ మెథడ్ అండ్ స్లో బ్లాక్ మెథడ్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇన్ ద ప్రీవియస్ సెషన్. అండ్ దెన్ వీ స్పోక్ అబౌట్ ఐడెంటికల్ ట్విన్స్ అండ్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ గురించి మాట్లాడుకున్నాం. నాన్ ఐడెంటికల్ ట్విన్స్లో మనం చూసుకుంటే ఒక్కొక్కసారి మల్టిపుల్ ఓవ్యులేషన్ జరగడం వల్ల ఓకే టూ డిఫరెంట్ స్పర్మ్స్ ఫర్టిలైజ్ చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్? ఎస్, వీ కెన్ ఏబుల్ టు కాల్ ఇట్ యాస్ నాన్ ఐడెంటికల్ ఆర్ ఫ్రెటర్నల్ ట్విన్స్. ఇందులో మనం చూసుకుంటే ఒక బాయ్ ఒక గర్ల్ పుట్టొచ్చు, లేదా ఇద్దరు బాయ్స్ పుట్టొచ్చు, లేదా ఇద్దరు గర్ల్స్ పుట్టొచ్చు, బట్ ఇక్కడ ఐడెంటికల్గా ఉండట్లేరు. ఓకేనా? అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి? రైట్, దెన్ విల్ టాక్ అబౌట్ దిస్. ఓకే, ఐడెంటికల్ ట్విన్స్ గురించి కూడా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు క్లీవేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత క్లీవేజ్లో మనం ఏం చూసాం సార్? సింగిల్ సెల్, ఓకే 2 cells స్టేజ్, తర్వాత 4 cells స్టేజ్, తర్వాత ఎస్ ఇలా ర్యాపిడ్గా సెల్ డివిజన్స్ అనేవి కనబడుతున్నాయి. కానీ ఈ సెల్ డివిజన్ టైంలో గ్రోత్ ఫేజ్ కనబడట్లేదు. లైక్ G1 and G2 ఫేజెస్ ఆర్ యాబ్సెంట్ హియర్. ఓన్లీ ఏం కనబడుతుంది? DNA ఈజ్ గోయింగ్ టు గెట్ డబుల్ హియర్. DNA మాత్రమే డబుల్ అవుతుంది ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవ్రీ డివిజన్ తర్వాత ఇండివిజువల్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి. దీన్ని మనం బ్లాస్టోమియర్ అని పిలుస్తున్నాం. ఓకేనా? ఇలా ఓకే బ్లాస్టోమియర్ అని పిలుస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ 4 cell స్టేజ్, 8 cell స్టేజ్ నుండి 16 cell స్టేజ్ని మనం మొరుల్లా అని పిలుస్తున్నాం సార్. ఓకే, 8 cell స్టేజ్ని ఎర్లీ మొరుల్లా అంటున్నాం, 16 cell స్టేజ్ని మనం లేట్ మొరుల్లా అని పిలుస్తున్నాం. ఓకే, దెన్ వి ఆల్సో స్పోక్ అబౌట్ దిస్ బ్లాస్టోసిస్ గురించి మాట్లాడుకున్నాం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఇక్కడ జస్ట్ సీ హియర్. ఓకే, ఈ కేసులో మనం చూసుకుంటే అవుటర్ మోస్ట్ లేయర్ జోనా పెలుసిడా కనబడుతుంది, లోపల ఇన్నర్ సెల్ మాస్ అనేది కనబడుతుంది. అండ్ దిస్ క్యావిటీని మనం బ్లాస్టోసీల్ అని పిలుస్తున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ అస్ బ్లాస్టోసీల్ అని పిలుస్తున్నాం. ఓకేనా? జోనా పెలుసిడా లోపల పెరిఫెరల్ సైడ్ మనకు ఒక సెల్స్ కనబడుతున్నాయి కదా, దీన్ని మనం ట్రోపోబ్లాస్ట్ అని పిలుస్తున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ అస్ trophoblast. Now it is going to secrete HCG, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ని సెక్రీట్ చేస్తుంది. ఇదేం చేస్తుందంట? ఇట్ ఈస్ గోయింగ్ టు మెయింటైన్ ద కార్పస్ లూటియం. ఓకే, దీంతో పాటు ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు సెక్రీట్ సర్టెన్ ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ వల్ల ఏమవుతుందంట? ఈ జోనా పెలుసిడా లోపల నుండి బ్లాస్టోసిస్ట్ అనేది బయటికి వస్తుందన్నమాట. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో అండ్ తర్వాత okay, it is also playing an important role in the formation of fetal part of placenta. Fetal placenta form avvadaniki kuda support chestundi. So this is what the rough structure we have been discussed so far.
8 సెల్ స్టేజ్ నుండి 16 సెల్ స్టేజ్. ఇక్కడ చూడండి ఈ కేసులో జోనా పెలుసిడా రిమూవ్ అయిపోయి లోపల ఉన్న కంటెంట్ అనేది ఇలా వచ్చి ఇట్ ఈస్ ఎంబెడ్డింగ్ ఇన్ ద యూట్రైన్ వాల్. ఒకవేళ జోనా పెలుసిడా ఇక్కడనే ఎక్కడనో రిమూవ్ అయిపోతే ఇక్కడనే ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడనే ఫిక్స్ అయిపోయిన దీన్ని మనం ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటాం నాన్న. ఇలాంటి ప్రెగ్నెన్సీ చాలా కష్టం, ఎక్కువ నిలబడదు, ప్రెగ్నెన్సీ నిలబడదు అక్కడ. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? డన్. ఓకే, దెన్ వీ స్పోక్ అబౌట్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. మోనోజైగోటిక్ ట్విన్స్ గురించి మాట్లాడుకున్నాం. మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే చెప్పాను కదా, జోనా పెలుసిడా లోపల నుండి బయటికి వస్తుంది బ్లాస్టోసిస్ట్. ఒకవేళ ఇది వచ్చే టైంలో టూగా డివైడ్ అయిపోతే ఇక్కడ ఏం జరుగుతుందంట, 2 సపరేట్ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఫ్రమ్ సింగిల్ ఫర్టిలైజ్ అయిన జైగాట్ నుండి బయటికి జోనా పెలుసిడా నుండి బయటికి వచ్చేటప్పుడు 2గా డివైడ్ అయ్యి వచ్చాయి కాబట్టి ఎస్ సెక్స్ అనేది కూడా సేమ్గా ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్ ఒకటే ఉండే అక్కడ, ఫర్టిలైజేషన్ ఓవా ఒకటే ఉండే. బ్లాస్టోసిస్ట్ దిస్ వన్ కేమ్ అవుట్ సైడ్ కదా, ఇన్నర్ సెల్ మాస్ ఇది బయటికి వచ్చింది కదా. అర్థమైందా కాన్సెప్ట్? దట్ ఈస్ ద రీజన్ ఐడెంటికల్గా ఫేసెస్ కానీ సెక్స్ కూడా ఐడెంటికల్గా ఉంటుంది. సో క్లియర్ కట్గా అర్థమైందా ఐడెంటికల్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ గురించి? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి? డన్. నెక్స్ట్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాము. ఎస్, వి స్పోక్ అబౌట్ ద హార్మోన్స్ ఆఫ్ ప్లజెంటా గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దెన్ అంబ్లికల్ కార్డ్. అంబ్లికల్ కార్డ్ ఏంటిది నాన్న? ఇది ఒక కనెక్షన్ బిట్వీన్ ప్లజెంటా అండ్ బేబీ. అవునా? బేబీ పుట్టగానే ఫస్ట్ ఈ కార్డ్ని కట్ చేసిస్తారు కదా, ఎస్ ఆర్ నాట్? సో ఇది ఏం చేస్తుంది నాన్న, అంబ్లికల్ కార్డ్లో మనకు బ్లడ్ వెజల్ సప్లై అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ న్యూట్రియంట్స్ కానీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యాసెస్. వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళడం, ఇదంతా కూడా దీంతో జరుగుతుందన్నమాట. సో this is what the diagram is also very important. Done. Next, gestation period ante enti sir? This is the time period taken from fertilization to the childbirth. Then the gestation period antunam. Human gestation period చూసుకుంటే 9 months, క్యాట్ ఇంకా డాగ్ చూసుకుంటే 52 days to 65 days, ఎలిఫెంట్ చూసుకుంటే 18 to 22 months. ఇది మనకు 10 years బ్యాక్ నీట్లో అడగడం జరిగింది. 10 years బ్యాక్ పీవైక్యూ నీట్ క్వశ్చన్ ఇది అడగడం జరిగింది. ఓకేనా? జెస్టేషన్ పీరియడ్ మనకు 9 months కదా, ఎవ్రీ 3 monthsకి మనం ఒక ట్రైమ్స్టర్ అని పిలుస్తున్నాం. ఓకేనా? అంటే కంప్లీట్ జెస్టేషన్ పీరియడ్లో 3 ట్రైమ్స్టర్స్ కనబడుతున్నాయి. ఈచ్ ట్రైమ్స్టర్లో మనం చూసుకుంటే 3 months కనబడుతుంది. రైట్. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. సో ఫస్ట్ మంత్లో హార్ట్ ఫామ్ అవుతుంది. 21st డే ఆఫ్ ద ఫర్టిలైజేషన్ జైగాట్లో 21st డేకే మనకు హార్ట్ ఫామ్ అవుతుంది. సెకండ్ మంత్లో లిమ్స్ ఇంకా డిజిట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. థర్డ్ మంత్లో ఎక్స్టర్నల్ జెనైటాలియా కనబడుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అయిపోతుంది. అందుకే థర్డ్ మంత్లో మనం చూసుకుంటే దీని తర్వాత యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ కంప్లీట్ బేబీ యొక్క ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అయిపోతుంది. అండ్ 5th మంత్లో మనం చూసుకుంటే హెయిర్ అనేది హెడ్ మీద కనబడుతుంది అండ్ బేబీ మూమెంట్ అనేది కనబడుతుంది. 6th మంత్లో మనం చూసుకుంటే ఓవరాల్ బాడీ మీద హెయిర్ కనబడుతుంది, ఐ లాషెస్ ఫామ్ అవుతున్నాయి, ఐలిడ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఓకేనా? రైట్. సో మనం చూసుకుంటే కనుక 6th month తర్వాత ఈ అబార్షన్ పార్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. అబార్షన్ చేయనియర్, ఎందుకంటే ఇట్ ఈస్ రిస్క్ ఫర్ బోత్ పేరెంట్కి కూడా. పార్థురీషన్ అంటే ఏంటి నాన్న? నెక్స్ట్ బర్త్ ఆఫ్ బేబీని బాడీ అని రాశారు ఇక్కడ, బర్త్ ఆఫ్ బేబీ. ఓకేనా? అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇప్పుడు పార్థురీషన్లో న్యూరో ఎండోక్రైన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఈ టైంలో ప్లెజెంటా అనేది వీక్గా అయిపోతుంది, అప్పుడు ప్రొజెస్ట్రాన్ లెవెల్ పడిపోతుంది. సో ప్లెజెంటా ఏం చేస్తుంది? కార్టికోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అడ్రినల్ కార్టెక్స్ ఆఫ్ ఫీటోస్ మీద ఏం చేస్తుందంటే ఇంపాక్ట్ చేసి 2 హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కార్టిసాల్ ఇంకా డిహెచ్ఈఏ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంట, చైల్డ్ లోపల అల్వియోలై అనేది ఓపెన్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెసిలిటేట్ ఫర్ ద బ్రీత్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ మనం నార్మల్గా చూసుకుంటే ఈ పార్థురీషన్ ఏ విధంగా జరుగుతుందో చూడండి. డైహైడ్రో ఎపియాండ్రోస్టెరాన్ అనే ఒక హార్మోన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ప్లెజెంటా అండ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్. దీని మీద మనం చూసుకుంటే
ఈస్ట్రోజన్ ఈజ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఆక్సిటోసిన్ రిసెప్టార్స్. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ యూట్రైన్ వాల్ మీద ఓకే ఆక్సిటోసిన్స్ రిసెప్టర్స్ ఒకవేళ ఆక్సిటోసిన్ని బైండ్ చేసుకుంటే యూట్రైన్ యొక్క మయోమెట్రియం లోపల మనకు స్మూత్ వెజిల్ ఉంటుంది. ఆక్సిటోసిన్ వచ్చినప్పుడు స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయని చెప్పాను కదా. సో ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందన్నమాట. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? నా ఫీటల్ ఎజెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి. ఓకే, ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్ అయినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ సిగ్నల్స్ టు ద మెటర్నల్ పిట్యూటరీ. అప్పుడు మెటర్నల్ పిట్యూటరీ ఆక్సిటోసిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఆక్సిటోసిన్ యూట్రైన్ మజిల్స్ మీద ఓకే రియాక్ట్ అవుతాయి. అంటే దే ఆర్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ యూట్రైన్ మజిల్, ఎస్పెషల్లీ ఇక్కడ మయోమెట్రియం మీద. సో కాంట్రాక్షన్స్ జరుగుతున్నాయి. ఫర్దర్గా ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు సిగ్నల్ మెటర్నల్ పిట్యూటరీ, మోర్ ఆక్సిటోసిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో విగరస్గా కాంట్రాక్షన్స్ అవుతున్నాయి. ఆ ప్రాసెస్ వల్ల పార్థురేషన్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు నార్మల్ డెలివరీస్ కాకుండా సి సెక్షన్స్ అనేవి చేస్తారు. ఇది ఏ కేసులో అంటే ఒకవేళ మదర్ బాడీ సపోర్ట్ చేయకపోతే సి సెక్షన్ అనేది జరుగుతుంది. కానీ ఆర్టిఫిషియల్గా కూడా లేబర్ పెయిన్స్ వచ్చే విధంగా కొన్ని థింగ్స్ అనేవి ట్రీట్మెంట్లో కొన్ని అంటే ఒక కైండ్ ఆఫ్ భాగం అన్నమాట. ఏం చేస్తారు ఇక్కడ అంటే ఎక్స్టర్నల్లీ పైటాసిన్ అనే ఓకే ట్రీట్మెంట్ అనేది చేస్తారన్నమాట. పైటాసిన్ అనే థింగ్ని ఇస్తారు. పైటాసిన్ ఈజ్ యాక్టింగ్ లైక్ వాట్ అన్న ఆర్టిఫిషియల్ ఆక్సిటాసిన్. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిలాక్స్ లైక్ యూట్రైన్ వాల్ కాంట్రాక్ట్ అయ్యే విధంగా చూసుకుంటుంది అనమాట. ఓకే రైట్. సో ఆర్ యూ రెడీ నౌ? మీరంతా రెడీగా ఉన్నారా? ఒకసారి లెట్ మీ నో ఇన్ ద chat section. How many guys are you ready for today's NPL game? Miranta ready? Just put with this thumbs up button andar kuda. Guys, are you ready? Yes, everybody is ready kada? Done. So let's begin. So your first question is here on the screen. Okay, let's start with very basic part toti manam start cheskundam ikkada. So first question chudandi, where are the testes located in the human males and why are they there? Akkada enduku unnai? Why are they there? Okay, we are taking the help of AI here so that మీకు ఇంకా ప్రాపర్గా రివిజన్ అనేది జరుగుతుంది. జస్ట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి ఫాస్ట్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్? యూ నీడ్ టు టైప్ వెరీ ఫాస్ట్. యూ నీడ్ టు బీ వెరీ ఫాస్ట్ హియర్. టెస్టిస్ అనేవి హ్యూమన్ బాడీకి బయట ఎందుకు ఉంటున్నాయి సార్? సారీ, బయట ఎందుకు ఉంటున్నాయని చెప్పేసాను కదా. వేర్ ఆర్ దే లొకేటెడ్? ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? వేర్ ఆర్ దే లొకేటెడ్? They are located outside. Yes, everybody is answering D. Exactly, D is the correct here. Okay, they are present outside the body inside a sac-like structure. దీన్ని స్క్రోటమ్ అని పిలుస్తున్నాం. ఎందుకు? ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ స్పోమాటోజెనెసిస్ బాడీ టెంపరేచర్ సరిపోదు, దానికన్నా 2.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ తక్కువగా ఉండాలి. అండ్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ పొజిషన్. ఏంటిది? అవుట్ సైడ్ ద బాడీ ఇన్సైడ్ ద సాక్ లైక్ స్ట్రక్చర్ ఉండడం. అందుకే అలా బయటకు ఉంటున్నాయి అన్నమాట. ఓకే, టు maintain a lower temperature. So D is the correct answer. Okay, so next question chudandi. Which specific cells in the testis are responsible for producing the manly hormone? Okay, testosterone ni testis lopala ఏ cells produce చేస్తున్నాయి? Which cells are producing?
Fast, guys. Leydig cells are follicle stimulating cells are spermatogonia or Sertoli cells. What is the answer, guys? What is the answer? I'm getting mixed answer here. కొంతమంది డి అంటున్నారు, కొంతమంది ఏ అంటున్నారు. ఓకే, సో ద ఆన్సర్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ, టెస్టాస్టిరాన్ హార్మోన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? హూ ఈస్ ప్రొడ్యూసింగ్ ద హార్మోన్ టెస్టాస్టిరాన్? Testosterone hormone is produced by interstitial cells. Interstitial cells ni manam Leydig cells అని కూడా పిలుస్తున్నాం. So this is the answer. Many people answered Sertoli cells అని అంటున్నారు. Sertoli cells are nourishing cells. SPM sperm maturation factor ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫాగోసైటోసిస్ చేస్తుంది, ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్ ని సెర్టోలి సెల్స్ చేస్తున్నాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, అదే కదా నేను చెప్తుంది. ఓకేనా? Sertoli cells are going to look after this nourishment part. A is the correct answer. Okay now, don't get confused here. Next, what is the correct pathway of sperm transport from the testis to the outside? Testis lopal nundi bayitiki elle pathway entidi? What is the correct pathway? What is the correct pathway? Now, while you are writing the comments, just put this question number also. Question like third question nadustundi kada, third question ki answer entidi ala rayandi. Yes, many people are answering B and the answer D. Abdul Afridi, I don't know what's going on with you. All the answers you are giving is wrong here. And to be, by the way, Abdul Afridi is known student for me. Remaining everybody is giving correct answer. The answer is B here. Okay now. Rate testis lo enter avutundi. Spermatogonium nundi rate testis nundi efferent ductules. Okay, akkad nundi epididymis nundi vas deferens. This is the correct answer. Very good, guys. Next chudandi. Nurse cells that provide nourishment to the developing spermatozoa. ఆ నర్స్ సెల్ని ఏమని పిలుస్తున్నాం? నర్స్ సెల్ని ఏమని పిలుస్తున్నాం? సార్ క్లాస్ 10th ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? తనుజ ఈజ్ లిటరల్లీ కోప్పడుతుంది. తనుజ విల్ స్టార్ట్ వెరీ సూన్. యాక్చువల్లీ నా సిస్టమ్ ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. దట్స్ ద రీజన్ ఐ వాజ్ అనేబుల్ టు స్టార్ట్ అన్నమాట. Sir, you told botany also. I'll tell botany also. Right. The nerve cell answer ఏంటిది? Everybody is giving A. A is the correct answer, guys. Nerve cell అన్నా, Sertoli cell అన్నా, sustentacular cell అన్నా కూడా ఒకటే. Next, which male accessory glands contributes the majority of the volume of semen and contains fructose for sperm energy? చూడండి, యాక్సెసరీ గ్లాండ్స్ 3 ఉంటాయని నేర్చుకున్నాం, 3 ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. ఆ మూడిట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ 60 to 80% కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పాం. 60 to 80% కాంట్రిబ్యూట్ చేస్తుందన్నాం. ఏంటది? వాట్ ఈస్ దాట్? What is going to contribute its major part of seminal fluid? గుర్తుపెట్టుకోండి, చిన్న హింట్ ఇస్తా. సెమైనల్ ఫ్లూయిడ్లో పేరే ఉంది దాన్ని. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, సెమైనల్ వెసికల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ వేర్ డస్ ద మ్యాజిక్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది సార్. వెరీ గుడ్. ఓకే, ఫాలోపియన్ ట్యూబ్లో ఎక్కడ జరుగుతుంది? 3 parts ఉన్నాయి కదా ఫాలోపియన్ ట్యూబ్లో. ఇన్ఫండిబులం, మ్యాంపులా, ఇస్థమస్. ఓకే, ఎక్కడ జరుగుతుంది? వేర్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్? ఎక్కడ? వేర్ ఫర్టిలైజేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్? ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? ద క్వశ్చన్ ఈజ్ 6th క్వశ్చన్ ఇయర్. అలా క్వశ్చన్ మెన్షన్ చేస్తూ ఆన్సర్ రాయండి నాన్న. 5th D, 4th A అలా.
No, the question number is 6. So comment లోపల నంబర్ కూడా మెన్షన్ చేయండి ప్లీజ్. Yes, so the answer is ampullary isthmic region. వైడ్ పార్ట్ ఆఫ్ ద ఫాలోపియన్ ట్యూబ్ ఎక్కడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో దాన్ని యాంపులా అంటామని నేర్చుకున్నాం కదా. రైట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్రాసెస్ వేర్ ఏ మెచ్యూర్ ఫాలికల్ ఈస్ గోయింగ్ టు బర్స్ట్ టు రిలీజ్ అన్ ఎగ్ ఇన్ ద ఫాలోపియన్ ట్యూబ్? ఫాలోపియన్ ట్యూబ్ లోపల మెచ్యూర్ ఫాలికల్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ అన్ ఎగ్. ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం? వాట్ డూ యూ కాల్ దిస్ ప్రాసెస్? ఈ ప్రాసెస్ని నువ్వు ఏమని పిలుస్తున్నావు సార్? దిస్ KIFFKUB1PW. మనం కమ్యూనిటీలో మాట్లాడదాం. డోంట్ డిస్టర్బ్ హియర్, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ PYQ సెషన్. కమ్ ఆన్, ప్లే దిస్ గేమ్. నువ్వు అసలు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా ఏదో అడిగేస్తున్నావు సార్. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్, బట్ దిస్ ఇస్ నాట్ అ కరెక్ట్ టైం. Many people are answering the 7th question. A antunaru. A is the correct answer. This process is called as ovulation. Next, during the menstrual cycle, which hormone surge acts like a starting piston? Ante ఏ హార్మోన్ యొక్క సర్జ్, ఏ హార్మోన్ యొక్క ఇంప్రూవ్మెంట్ వల్ల ఓకే ఈ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకేనా? మెచ్యూర్ ఫాలికల్ అనేది బర్స్ట్ అవుతుంది. మెన్స్ట్రల్ సైకిల్ అనేది అంతే, మెచ్యూర్ ఫాలికల్ అనేది బర్స్ట్ అయ్యి ఓవులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సో ఏ హార్మోన్ అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హార్మోన్? ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. గ్రాఫియన్ ఫాలికల్ లోపల నుండి సెకండరీ ఊసైట్ రిలీజ్ అయ్యి కార్పస్ ల్యూటియం ఫామ్ అవుతుంది. ఆ మీన్ టైంలో ఒక సపరేట్ హార్మోన్ కనబడుతుంది, ఇంకొక హార్మోన్ కనబడుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అయితే కాదు. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద అదర్ హార్మోన్? అదే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవ్వలేడు, ఇంకొక హార్మోన్ నేను ఇక్కడ ఇచ్చేసాను, హింట్ కూడా ఇచ్చేసాను అందరికీ కూడా. మెనీ పీపుల్ ఆర్ సెయింగ్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఈజ్ రాంగ్ నానా. ఈస్ట్రోజన్ గ్యాస్ గ్రానులోసా సెల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. క్వశ్చన్ ఏంటిది ఇక్కడ? క్వశ్చన్ ఏంటిది? గ్రాఫియన్ ఫాలికల్ లోపల నుండి సెకండరీ oocyte రిలీజ్ అవుతుంది డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ వాట్? ల్యూటినైజింగ్ హార్మోన్. What happens to the leftover part of the follicle after the egg is released during ovulation? Egg release అయిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది? వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్? వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్? Ninth answer please. Yes, everybody is answering. That is corpus luteum laga మారుతుంది అంటున్నారు. Yes, they become corpus luteum. That is correct answer. Next, how many functional sperms are produced from a single spermatocyte? Come on, question చూడండి అడిగిండు. That's the reason I had made revision here. ఒక సింగిల్ స్పర్మాటోసైట్ నుండి ఎన్ని స్పర్మ్స్ ఫామ్ అవుతున్నాయి? మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు, బేసిక్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. ఒక సింగిల్ స్పర్మాటోసైట్ నుండి మైటోసిస్ జరిగింది, మియోసిస్ జరిగింది, ఎట్ ద ఎండ్ ఒక స్పర్మాటోసైట్ నుండి ఎన్ని స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? హౌ మెనీ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్? హౌ మెనీ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్? సింగిల్ స్పర్మాటోసైట్ మియోసిస్ గుర్తు తెచ్చుకోండి. మియోసిస్ అప్పుడు ఏమవుతుంది? డిప్లాయిడ్ నుండి ప్లాయిడ్ హ్యాప్లాయిడ్కి చేంజ్ అయింది. ఓకే, ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి? హౌ మెనీ ఆర్ ప్రొడ్యూస్డ్ దేర్? వెరీ గుడ్, ఎవ్రీబడి ఈజ్ ఆన్సరింగ్ కరెక్ట్. ఆన్సర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటిదంటే మీ అందరికి అర్థమైంది అనేది నాకు క్లారిటీ ఇప్పుడు వచ్చేస్తుంది. రైట్, ద ఆన్సర్ ఈస్ 4. In contrast, now how many functional eggs are produced from a single primary oocyte? Follicles, primary follicle, secondary follicle, tertiary follicle, Graafian follicle ఇలా వచ్చినాం కదా. ప్రైమరీ oocyte, సెకండరీ oocyte ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు?
ఒక ఫంక్షనల్ ఎగ్స్ నుండి ఫంక్షనల్ ఎగ్స్ దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ అ సింగిల్ ప్రైమరీ oocyte. హౌ మెనీ ఫంక్షనల్ ఎగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అని అడుగుతున్నాడు. ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి? హౌ మెనీ ఫంక్షనల్ ఎగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్? వెరీ గుడ్. ద ఆన్సర్ ఈస్ 1 సార్. ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, విచ్ లేయర్ ఆఫ్ ద యూటరస్ ఈస్ సాఫ్ట్ బెడ్ దట్ గెట్ షెడ్ ఎవ్రీ మంత్? ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోతే ఏ లేయర్ షెడ్ అయిపోతుంది? ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోతే ఏ లేయర్ షెడ్ అయిపోతుంది? విచ్ లేయర్ ఈస్ గోయింగ్ టు గెట్ షెడ్? Which layer is going to get shed? Dhanush Trivia mentioned the question number also, Nana. Okay now. Which layer is going to get shed? Yes, the answer is, అందరు ఆన్సర్ చేసేసారు. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఎండోమెట్రియం సార్. ఓకే, ఇన్నర్మోస్ట్ లేయరే కదా. మయోమెట్రియం ఈజ్ స్మూత్ మెజిల్ కనబడుతుంది, మిడిల్లో ఉంటుంది. పెరిమెట్రియం ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాప్ ఆన్ ద హెడ్ ఆఫ్ ఎ స్పర్మ్ కాల్డ్? స్పర్మ్లోని హెడ్ పార్ట్ని ఏమని పిలుస్తున్నాం? అండ్ దాంతోపాటు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ డ్రిల్లింగ్ ఎగ్ని డ్రిల్ చేయడానికి ఎలా సపోర్ట్ చేస్తుంది? సీ హియర్. ఇందులో మీకు ఆన్సర్ ఒక పార్ట్ తెలిసినా కూడా యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. వాట్ ఈస్ ద హెడ్ పార్ట్ కాల్డ్ as? హెడ్ పార్ట్ని ఏమని పిలుస్తున్నాం సార్? వాట్ యు ఆర్ కాలింగ్ ద హెడ్ పార్ట్? హెడ్ పార్ట్ని ఏమని పిలుస్తున్నాం? ఎస్, పర్ఫెక్ట్గా అందరు ఆన్సర్ చేస్తున్నారు. ఇందులో రాజు మేడం ఒకటి, పూజా స్టార్, ధనుష్ ట్రివియా, వైష్ణవి కోట, అఫ్రీది అబ్దుల్, ఫ్యూచర్ డాక్టర్, అండ్ లాస్ట్కి KIFFKUB1PW. నానా నీ పేరు మార్చుకో, నాకు చాలా కష్టమవుతుంది చదవడానికి. ఎస్, దీస్ మెనీ పీపుల్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్. ఎవ్రీబడి ఈజ్ ఆన్సరింగ్. ద ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ హియర్. హెడ్ పార్ట్ని యాక్రోసోమ్ అంటున్నాం. ఇందులో స్పర్మోలైసిన్ ఎంజైమ్స్ ఉంటున్నాయి. దీస్ ఆర్ హెల్పింగ్ ఇన్ డ్రిల్లింగ్ ద ఎగ్ అని నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జైగోట్ డివైడ్స్ ఇంటూ ఎ సాలిడ్ బాల్ ఆఫ్ 8 to 16 cells. ఈ మల్బరీ స్టేజ్ని ఏమని పిలుస్తున్నాం సార్? 8 cell స్టేజ్ నుండి 16 celled స్టేజ్ని ఏమని పిలుస్తున్నాం? మల్బరీ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్టేజ్కి నేను ఒక పేరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా? ఎస్, ఫ్యూచర్ డాక్టర్ అగైన్ ఆన్సర్డ్. ఫ్యూచర్ డాక్టర్ ఆన్సర్ చేసేసిండు దేనికి? ఓకే, రాజ్. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న? 14th ఆన్సర్. నానా ఏ అంటున్న వాళ్ళంతా కూడా రాంగ్ నానా. దట్ ఈస్ రాంగ్ నానా. మొరుల్లా ఈజ్ ద ఆన్సర్. 14 celled స్టేజ్ నుండి, 14 celled అంటున్నా, 8 celled స్టేజ్ నుండి 16 celled స్టేజ్ని మొరుల్లా అంటున్నాం. 8 celled స్టేజ్ని మనం ఎర్లీ మొరుల్లా అంటున్నాం. 16 celled స్టేజ్ని లేట్ మొరుల్లా అంటున్నాం. దీని తర్వాత మనకు విల్ బి గెటింగ్ దట్ బ్లాస్టులా ఆర్ బ్లాస్టోసిస్ట్. ఓకేనా? చలో, ద ఆన్సర్ ఈస్, అరే బ్లాస్టోసిస్ట్ ఎందుకు కొట్టినా నేను? మొరుల్లా ఈజ్ ద ఆన్సర్. ఓకే, right. Next, the placenta is often called the lifeline. Which hormone does it produces? Okay, that is also used in pregnancy test kits. ఏ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది? విచ్ హార్మోన్ ఈస్ ప్రొడ్యూస్డ్ గైస్? కన్ఫ్యూజ్ చేయడానికి మనకు అక్కడ ఆప్షన్లో ఒకటి తప్పు ఇచ్చిండు. యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ దేర్. ఓకేనా? నేను ప్లెజెంటా ప్రొడ్యూస్ చేస్తుందని ఇంతకుముందు రివైజ్ చేసేటప్పుడు కూడా చెప్పా. ప్లెజెంటా ఈజ్ ప్రొడ్యూసింగ్ అండ్ హార్మోన్. అది ప్రెగ్నెన్సీ కిట్స్లో కూడా డిటెక్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కిట్స్లో అది డిటెక్ట్ అవుతుంది. వాట్ ఈస్ దాట్ హార్మోన్? ఏంటా హార్మోన్? సో ఈ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ లాగా బిహేవ్ చేసి కార్పస్ ల్యూటియంని మెయింటైన్ చేస్తుందని నేర్చుకున్నాం. ఓకేనా? కార్పస్ ల్యూటియంని
మెయింటైన్ చేస్తుందని నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. సో వైష్ణవి కోట, ఆస్మా, రాజు మేడం, ఫ్యూచర్ డాక్టర్, అబ్దుల్ అఫ్రిది, ధనుష్ ట్రివియా, రాజు, మమత, వీళ్ళంతా కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. ద ఆన్సర్ ఈస్ హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రోపిన్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. వెరీ వెల్, యు ఆర్ ప్లేయింగ్. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ కొలెస్ట్రామ్ అండ్ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ న్యూ బార్న్ బేబీ? కొలెస్ట్రామ్ అంటే ఏంటి సార్? కొలెస్ట్రామ్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై దిస్ వర్డ్ కొలెస్ట్రామ్? Raj, yes, you are late. So what is the answer, guys? Mention the question number as well. 16th question ki andar C and is C is the correct answer. Yes, colostrum is the first milk which is rich in antibodies. This is the correct answer. Next question chudandi ikkada. Which of these structures is considered the primary sex organ in females? Females lo primary sex organs entidi? You can answer it very well. Females lo primary sex organs ani pilustunnam. Deni pilustunnam? Which one is called as primary sex organs? Primary sex organs ante they are playing an important role in gametogenesis and also hormone ni kuda produce chestundi sir. Hormones ni kuda produce chestundi. What is the answer? What is the answer? Dhanush answered here, Abdul Afridi answered, Raju madam, G Mamata, Asma, Raj, Vaishnavi Kota, andaru kuda answer chesesaru. The answer is ovary. Ovaries are the correct answer. What do we call the process of delivery of the fetus? ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తున్నాం సార్? వాట్ యు ఆర్ కాలింగ్ దిస్ ప్రాసెస్? ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నాం? వాట్ డూ యూ కాల్ దిస్ ప్రాసెస్? ఫ్యూచర్ డాక్టర్ బి అని పెట్టేశారు. ఏ బి కైసా హోతా? బి రాంగ్ నా? లాక్టేషన్ అంటే ఏంటి సార్? మిల్క్ ప్రొడక్షన్ ప్రాసెస్ని లాక్టేషన్ అంటున్నాం. క్వశ్చన్ ఏమడిగింది అక్కడ? ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ఫీటస్ అంటున్నాడు. డెలివరీ ఆఫ్ ఫీటస్, ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం? లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఈవెంట్ దట్ ఈస్ అకరింగ్ ఇన్ రీప్రొడక్షన్. వాట్ ఈస్ ద ఆన్సర్? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ ఆన్సర్ చేసిస్తున్నారు. ద ఆన్సర్ ఈస్ పార్థురీషన్. డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ స్పొమాటోజెనిసిస్ విచ్ స్టేజ్ ఆఫ్ సెల్స్ ఈజ్ ద ఫస్ట్ టు బికమ్ హ్యాప్లాయిడ్? అంటే ఏ స్టేజ్లో ఓకే ప్లాయిడీ అనేది డిప్లాయిడ్ నుండి హ్యాప్లాయిడ్కి ఎప్పుడు మారింది? అంటే ఇక్కడ డిఎన్ఏ అనేది హాఫ్ అయ్యాయి. ఏ స్టేజ్లో? ఏ స్టేజ్లో నానా? జస్ట్ థింక్ అబౌట్ ద సెల్ డివిజన్. ఏ స్టేజ్లో మనకు ప్లాయిడీ అనేది హ్యాప్లాయిడ్గా మారింది? ఎట్ వాట్ స్టేజ్? స్పొమాటోగోనియం డిప్లాయిడ్గా ఉంది. ప్రైమరీ స్పొమాటోసైట్ అండ్ సెకండరీ స్పొమాటోసైట్లో ఏ స్టేజ్లో మనకు ప్లాయిడీ డిప్లాయిడ్ నుండి హ్యాప్లాయిడ్గా మారింది? దిస్ ఈస్ ద క్వశ్చన్. వైష్ణవి ఆన్సర్ రాంగ్ నానా. Abdul Afridi's answer is also wrong. Don't know this anta Raj direct. So the answer is secondary spermatocyte. See, spermatogonium it is 2n. Primary spermatocyte lo kuda mitosis jarigindi. Meiosis ikkada secondary spermatocyte lo jarigindi. Okay na? This is formed after meiosis 1. These are the first cells in the lineage to become haploid. Next, the middle piece of the human sperm contains something vital for its engines. Middle piece lo dani energy system okati kanvartadi, something ikkada undi. So what you can able to find in the middle piece? Middle piece lo em kanvartundi? Question ki hint kuda ichesindi chudandi. Engine ante energy.
Yes. దీన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా పిలుస్తాం. ఎస్, ఎస్, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఎవరిని పిలుస్తున్నాం? మైటోకాండ్రియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. oogenesis ఈజ్ యూనిక్. oogenesis యూనిక్ అంటున్నాం ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఎట్ వెరీ సర్ప్రైజింగ్ టైం. ఎప్పుడు స్టార్ట్ అయింది oogenesis? oogenesis ఎప్పుడు స్టార్ట్ అయింది? డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిలా, ఎట్ బర్త్, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లోనా, ప్యూబర్టీలోనా? వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్? వాట్ ఈస్ ద ఆన్సర్? oogenesis ఎప్పుడు స్టార్ట్ అయింది? జస్ట్ మెన్షన్ ద క్వశ్చన్ నంబర్ యాజ్ వెల్ గైస్. 21. రాజు మేడం, ఆస్మా, రాజ్, వైష్ణవి కోట, ఫ్యూచర్ డాక్టర్, అబ్దుల్ అఫ్రిది, ధనుష్ ట్రివియా, మమత, పూజా స్టార్. ఇంతమందిలో ఒక్కరు మాత్రం రాంగ్ చెప్పారు, మిగతా వాళ్ళంతా కరెక్టే చెప్పారు. చూడండి, oogenesis నాట్ లైక్ స్పొమాటోజెనిసిస్. స్పొమాటోజెనిసిస్ ప్యూబర్టీకి స్టార్ట్ అవుతుంది. oogenesis ఎంబ్రియానిక్ టైంలోనే స్టార్ట్ అవుతుంది అని నేర్చుకున్నాం. ఓకేనా? వాట్ ఈస్ ద జోనా పెలుసిడా? జోనా పెలుసిడా క్యా హే? వాట్ ఈస్ జోనా పెలుసిడా? అది లేకపోతే, అది ప్రాపర్ టైంలో రిలీజ్ అవ్వకపోతే అందులోపల నుండి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ వస్తుందని నేర్చుకున్నాం. వాట్ ఈస్ జోనా పెలుసిడా? ఇట్ ఈస్ అ నాన్ సెల్యులర్, ఉంది అక్కడ. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇట్ ఈస్ అ నాన్ సెల్యులర్ material that is made by oocyte, that is produced by oocyte, which contains this glycoproteins. Glycoproteins ఉన్నాయి దాంట్లో. This is the hint. Okay. Sorry, I'm actually not feeling well. Guys, come on, answer fastly. Dhanush Trivia answered, Vaishnavi Kota, Asma, Afridi. Asma, तुम तो गलत कर दिए. You are not focusing properly, Asma. Right? Remaining everybody answered very well. It is a made up of protein. Glycoprotein बोल दिया था ना मैं. Glycoprotein అని చెప్పాను కదా. The finger-like projections which is ready to catch ova, finger-like projections which is present on the fallopian tube, ఈ finger-like projections ని ఏమని పిలుస్తున్నాం? What are you calling it as? ఈ finger-like projections ని ఏమని పిలుస్తున్నాం? हमने इस finger-like projections को क्या कह रहे हैं? These finger-like projections are called as, come on, answer cheyali mere. Raju madam, Raj, Abdul Afridi, Mamata, Dhanush Trivia. Everybody is saying that the question's answer is C, that is fimbriae is the correct answer. Which hormone is primarily responsible for the development of secondary sexual characters in females, like breast development? ఫీమేల్స్లో ఏ హార్మోన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్కి? సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఆర్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఆర్ డ్యూ టు నేను ఒక హింట్ ఇస్తా. గ్రాన్యులోజా సెల్స్ ఆఫ్ ఫాలికల్స్, ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఫాలికల్స్లో గ్రాన్యులోసా సెల్స్ ఈ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి సార్. Granulosa cells are going to produce these hormones. Yes, Vaishnavi Kota, Raj Garu, future doctor Garu Kuda, future Dr. Shyam, Abdul Afridi, everybody answered very well. See,
ఆన్సర్ చేసి మిస్టేక్ అయిందనేసి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవ్వరు చూడట్లేరు. అర్థమవుతుందా? డోంట్ ఫీల్ గిల్టీ దేర్. ఓకేనా? ఈస్ట్రోజన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లాస్టోసిస్ స్టేజ్ ఈస్ ఫేమస్ బికాస్ దిస్ ఇస్ వెన్ ద ఎంబ్రియో ఫైనల్లీ అటాచెస్ టు ద మదర్. ఈ అటాచ్మెంట్, ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తున్నాం సార్? వాట్ యూఆర్ కాలింగ్ దిస్ ప్రాసెస్? ఈ ప్రాసెస్ని हम इस प्रोसेस को क्या कह रहे हैं? అటాచ్మెంట్ ఆఫ్ దిస్ బ్లాస్టోసిస్ టు ద యూట్రైన్ వాల్. ఇది రీప్రొడక్టివ్ ఈవెంట్లో ఒక పార్ట్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎస్, ఐఎమ్ గెటింగ్ ద కరెక్ట్ ఆన్సర్స్ నౌ. 25th క్వశ్చన్కి ఆల్రెడీ ధనుష్ త్రివియా అండ్ అబ్దుల్ అఫ్రిడి ఆన్సర్డ్ హియర్. వైష్ణవి కోట, ఫ్యూచర్ డాక్టర్ శ్యామ్. వెరీ గుడ్. మేబీ ఏంటి రాజ్? మేబీ ఏంటి? ద ఆన్సర్ ఈస్ ఇంప్లాంటేషన్. మేబీ అన్న డౌట్లో ఉండొద్దు. ఓకేనా? Now, which part of the blastocyst eventually forms the embryo proper actually? Blastocyst లో ఏ పార్ట్ ప్రాపర్గా ఫామ్ అవుతుంది? బ్లాస్టోసిస్ట్లో వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ టూ టైప్స్ ఆఫ్ సెల్స్. ఒకటి పెరిఫెరల్ రీజియన్లో ట్రోపోబ్లాస్ట్ కనబడుతుంది, ఇన్నర్ సెల్ మాస్ కూడా కనబడుతుంది కదా. విచ్ పార్ట్ ఈజ్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఎంబ్రియో ప్రాపర్గా ఏది ఫామ్ అవుతుందని అడుగుతున్నారు. హింట్ ఇవ్వనా? ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్, ఈ బాల్ లోపల ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కనబడుతున్నాయి. దీన్ని మనము ఎస్, ధనుష్ ట్రివియా క్రాక్డ్ ద ఆన్సర్. వైష్ణవి కోట ఆల్సో క్రాక్డ్. పూజా స్టార్ ఆల్సో. పూజా స్టార్ కన్ఫ్యూజ్ అయిపోయినావు. సారీ, పూజా స్టార్ ఆన్సర్ ఫర్ ద ప్రీవియస్ క్వశ్చన్ దేర్. 26th క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అఫ్రీది అబ్దుల్, రాజు మేడం. Yes, very good. Everybody answered well. So the answer is inner cell mass. Next question. At the time of ovulation time lo, egg is not actually a mature ovum yet. In which stage it is arrested? ఏ స్టేజ్లో అరెస్ట్ అయి ఉంది? ఒక స్టేజ్లో అరెస్ట్ అయి ఉంటుందని చెప్పాం. మియోసిస్ 2లో ఒక స్టేజ్లో అరెస్ట్ అయి ఉంటుందని మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ దట్ స్టేజ్ సార్? ఇలానే క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేస్తాడు. సెకండరీ oocyte ఈజ్ it had got arrested in metaphase 2 sir. What is the answer? Metaphase 2 is the correct answer guys. Okay na? Metaphase 2 is the correct answer. Vaishnavi and Dhanush Trivia answered very well. Okay, next question chudandi. Next question. If fertilization does not occur, corpus luteum degenerates into a white scar called కార్పస్ ల్యూటియం అనేది డీజనరేట్ అయిపోతుంది. ఓకేనా? దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? కార్పస్ ల్యూటియం ఈజ్ గోయింగ్ టు డీజనరేట్ అవుట్ సైడ్. ఓకే, దీన్ని ఏమని పిలుస్తున్నాం? ఈ వైట్ స్కార్ని మనం ఏమని పిలుస్తున్నాం నాన్న? కార్పస్ ల్యూటియం లోపల టూ లేయర్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటి కార్పస్ కల్లోసమ్, కార్పస్ ఆల్బికన్స్. ఓకేనా? సో కార్పస్ ఆల్బికన్స్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ సైడ్ అన్నమాట. వైష్ణవి వెరీ గుడ్ అండ్ ధనుష్ శ్రీవి ఆల్సో వెరీ గుడ్. ఓకే, సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ level of which hormone must remain high to prevent the uterus from contracting and shedding its lining? ఏ హార్మోన్ ఎక్కువగా ఉండాలి? which hormone should be high? level of which hormone ఎక్కువగా ఉండాలి? the answer is, come on guys, ఏ హార్మోన్ ఎక్కువగా ఉండాలి?
Yes, very good. Everybody is answering. Kaakapote, your answers are wrong. Only Vaishnavi Kota, Abdul Afridi, Pooja Star, Dhanush Trivia answered very well. ఎవరైతే సి అంటున్నారో సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ద ప్రొజెస్ట్రాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సెక్రీషన్ ఆఫ్ ద మేల్ యాక్సెసరీ గ్లాండ్స్? మేల్ యాక్సెసరీ ప్రొడ్యూస్ అనేది ఏంటి? మేల్ యాక్సెసరీ గ్లాండ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ప్రోస్టాగ్లాండిన్స్. ప్రోస్టేట్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రక్టోస్ ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ బై సెమైనల్ వెసికల్స్. ఇన్హిబిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ద ఓన్లీ థింగ్ వాట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇయర్ సిట్రేట్. ఓ సారీ, ఇన్హిబిన్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్. చలో మనం బోల్తా కొట్టేసాం. ఓకే, ఇన్హిబిన్ ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ బై సెటోలీ సెల్స్. ओके राइट, चलो कभी कभी होता है. सिग्नल्स फॉर पार्थुरेशन सिग्नल्स एक्चुअली ओरिजिनेट्स फ्रॉम वेयर? ఎక్కడి నుండి ఒరిజినేట్ అవుతుంది? సిగ్నల్స్ ఫర్ పార్థురేషన్ ఒరిజినేట్స్ ఫ్రమ్ వేర్? ఎక్కడి నుండి ఒరిజినేట్ అవుతుంది? సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఫుల్లీ డెవలప్ అయిన తర్వాత బేబీ ఫీటస్ ప్లెజెంటా వీక్ అయిపోతుంది. సో ఫీటస్ ఇంకా ప్లెజెంటా అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ప్లెజెంటా ఇన్ ద ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. వాట్ ఈస్ కెపాసిటేషన్? కెపాసిటేషన్ అంటే ఏంటిది సార్? రిలీజ్ ఆఫ్ ఎగ్ ఫ్రమ్ ద ఓవరియా? నో. ప్రాసెస్ ఆఫ్ స్పర్మ్ ఫార్మేషన్ అయితే కానే కాదు. హార్డనింగ్ ఆఫ్ ఎగ్ మెంబ్రేనా? కాదు. చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ స్పర్మ్ ఇన్సైడ్ ద ఫీమేల్ ట్రాక్ టు బికమ్ ఫర్టైల్. ఏం చేంజెస్ జరుగుతున్నాయి సార్? కొలెస్ట్రాల్ పిన్స్ ఉంటాయి, గ్లైకోప్రోటీన్ పిన్స్ ఉంటాయి, అవి రిమూవ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ద ఆన్సర్ ఈస్ డి ఫర్ 32. ఓకేనా? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, విచ్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్ యాక్ట్స్ యాజ్ షాక్ అబ్జార్బర్? షాక్ అబ్జార్బర్ లాగా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్ ఉంటాయి కదా, కోరియాన్, ఆమ్నియాన్, ఎలెంటాయిస్, యోక్సాక్. ఓకే, సో షాక్ అబ్జార్బర్ లాగా డెవలపింగ్ ఫీటస్కి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఈ మెంబ్రెయిన్ ఫీటస్కి తడిగా కూడా ఉంచుతుంది, మాయిస్ట్గా ఉంచుతుంది, షాక్ అబ్జార్బర్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెంబ్రెయిన్? సారీ, మెంబ్రెయిన్ అంటున్నా, మెంబ్రెయిన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెంబ్రెయిన్? ఇట్ ఈస్ ఆమ్నియాన్ నాన్న. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకేనా? ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ప్లెజెంటా బ్రేక్, మనకు అక్కడ ప్లెజెంటా బ్రేక్ అయినప్పుడు ఈ ఫ్లూయిడ్ ఫస్ట్ బయటికి వచ్చేస్తుంది. ఈ ఫ్లూయిడ్ బయటికి వచ్చేసిందంటే బేబీ ఈజ్ ఆన్ ఇట్స్ వే, హెల్దీగా ఓకే పార్థురేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్తామన్నమాట. ఇన్ 28 days మెన్స్ట్రువల్ సైకిల్ ఆన్ విచ్ డే ఎల్హెచ్ సర్జ్ మోస్ట్ లైక్లీ టు అకర్? ఎల్హెచ్ సర్జ్ ఎప్పుడు జరుగుతుంది సార్? ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడే గ్రాఫియన్ ఫాలికల్లో నుండి మనకు యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ వాట్ సార్, ఇది ఓవా అనేది రిలీజ్ అవుతుంది. ఓవా ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? ఆన్ విచ్ డే సార్? ఏ డే రోజు రిలీజ్ అవుతుంది? దట్ ఈస్ ఆన్ డే 14. సో ఎల్హెచ్ సర్జ్ కూడా మోస్ట్ లైక్లీ ఆన్ డే 14 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హార్మోన్ రిలాక్సిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై విచ్ ఆర్గన్ లేట్ ఇన్ ప్రెగ్నెన్సీ సో దట్ పెల్విక్ ఓకే లిగమెంట్స్ అనేవి సాఫ్ట్ అయిపోయి రెడీగా ఉంటాయి. ఓకే, సో ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అడుగుతుంది క్వశ్చన్ ఇక్కడ. హూ ఈస్ ప్రొడ్యూసింగ్ హియర్? హూ ఈస్ ప్రొడ్యూసింగ్? ఎస్, రిలాక్సిన్ వచ్చేసి ఓవరీనే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరీలో కార్పస్ ల్యూటియం ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్. ఓకే, విచ్ స్ట్రక్చర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవింగ్ ద ఎగ్ త్రూ ద ఫాలోపియన్ ట్యూబ్ టువర్డ్స్ ద యూట్రస్? ఏ స్ట్రక్చర్స్? సీలియేటెడ్ అంటున్నా, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నానా? కమాన్, fallopian tubes are actually lined with ciliated epithelium. So answer is cilia. What is the collective term for the external female genitalia? ఎక్స్టర్నల్ ఫీమేల్ జెనైటాలియాని ఓవరాల్గా మనం ఒక వర్డ్ తోటి కూడా పిలుస్తాం, ఒకే వర్డ్ తోటి. ఓకేనా? కంప్లీట్ లేబియా మేజోరా, లేబియా మైనోరా, క్లిటోరిస్, ఓకే, అండ్ వెజైనల్ ఓపెనింగ్, వీటన్నిటిని కలిపి మనం సింపుల్గా వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వల్వా, జల్వా, వల్వా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, డ్యూరింగ్ చైల్డ్ బర్త్
విచ్ హార్మోన్ కాజెస్ ద పవర్ఫుల్ కాంట్రాక్షన్ ఆఫ్ ద యూటరైన్ మయోమెట్రియం. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలి దీనికి. ఆన్సర్ దిస్. విచ్ హార్మోన్ is responsible, sir? ఏ హార్మోన్? ఇట్ ఈస్ ఆక్సిటోసిన్ హార్మోన్. ఓకే, నెక్స్ట్ 3 జర్మ్ లేయర్స్ ఫామ్ అవుతాయని చెప్పాం కదా. 3 జర్మ్ లేయర్స్ లైక్ వాట్ సార్? ఎక్టోడమ్, మీసోడమ్, ఎండోడమ్. ఎప్పుడు ఫామ్ అవుతున్నాయి? ఎక్కడ? ఇన్ ద గ్యాస్ట్రులా స్టేజ్. ఓకేనా? మనం మళ్ళీ ఇది ఎవ్రీవేర్ విల్ బి డిస్కసింగ్ దిస్ వన్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ? టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్ ఏది? Temporary endocrine gland. Vaishnavi is answering very well. Corpus luteum is the correct answer, Nana. Okay, next, what happens to the level of FSH and LH during the luteal phase? Luteal phase time lo FSH ఇంకా LH రెండు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయో? మెన్స్ట్రల్ సైకిల్లో మనం మాట్లాడుకున్నాం దీని గురించి. luteal phase లో both hormones are going to decrease. The fluid filled cavity of mature Graafian follicle is called as. Graafian follicle లో fluid filled cavity ఒకటి కనబడుతుందని మాట్లాడుకున్నాం. ఇలా మూన్ షేప్డ్ స్ట్రక్చర్ డ్రా చేసి కూడా చూపించాను. దాన్ని మనం యాంట్రమ్ అంటున్నాం. నెక్స్ట్, హౌ లాంగ్ కెన్ ఎ హ్యూమన్ ఎగ్ టిపికల్లీ సర్వైవ్ అండ్ బీ ఫర్టిలైజ్డ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్? ఓవ్యులేషన్ అయిన తర్వాత ఓవా ఎన్ని రోజులు బతుకుతుంది సార్? స్పర్మ్ అయితే 3 days. ఓవా హౌ లాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ అంటున్నాడు. హౌ లాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్? How long it is going to survive? The answer is C. Okay, that is 1 day, 12 to 24 hours. Next question చూడండి ఇక్కడ. Which hormone is specifically responsible for milk letdown? మిల్క్ ఎజెక్షన్ అవ్వడానికి ఏ హార్మోన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? అగైన్ ఆక్సిటోసిన్ హార్మోనే కదా. The stem cells that produce sperm throughout a man's life, ఆ స్టెమ్ సెల్స్ని ఏమని పిలుస్తున్నాం సార్? వాట్ ఈస్ దట్ స్టెమ్ సెల్స్? జస్ట్ రీకాల్, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో మేల్ జర్మ్ సెల్ ఒకటి కనబడుతుంది. మేల్ జర్మ్ సెల్కి ఇంకొక పేరు కూడా పిలుస్తున్నాం. వాట్ ఈస్ దట్ సార్? ఇట్ ఈస్ స్పొమాటోగోనియా. నెక్స్ట్, which of these structures is not part of the female external genitalia? ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనైటాలియా, బయట కనిపించేది. ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనైటాలియాలో కనబడినది ఏది? ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనైటాలియాలో లేబియా మెజోరా, లేబియా మైనోరా, మాన్స్ ప్యూబిస్, క్లిటోరిస్, వెజైనల్ ఓపెనింగ్, ఓకే, యురెథ్రల్ ఓపెనింగ్ కనబడుతుంది. బట్ సర్విక్స్ ఇస్ సీన్ ఇన్, ఓకే, ఇంటర్నల్ స్ట్రక్చర్ కదా, సర్వైకల్ కెనాల్. సో బి ఈస్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్, ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ప్రోన్యూక్లియై ఈస్ రిజల్టింగ్ ఇన్ సింగిల్ సెల్ డిప్లాయిడ్ స్ట్రక్చర్. దీన్ని ఏమని పిలుస్తున్నాం? వెరీ స్మాల్ చైల్డ్ కెన్ ఆల్సో ఏబుల్ టు ఆన్సర్ దిస్. फ्यूजन ऑफ मेल एंड फीमेल न्यूक्लियस, इसे हम क्या कह रहे हैं? राज चपाली.
What do you call this? Yes, obviously it is called as what, sir? Zygote. Next, what is the typical duration of gestation period? Gestation period ఒక time period ఎంత? It is 9 months. Which of the following hormones is not secreted by human placenta? Human placenta produce చేయనిది ఏది? Human placenta is producing progesterone, estrogen and HCG. Can follicle stimulating hormone is not produced by it. Okay now? It is produced by anterior pituitary. Final question, Nana. Last question of this session. What is the name of the process that transforms the spermatid into అంటే నాన్ మొటైల్ స్పర్మాటిడ్ని మొటైల్ స్పర్మాటోజోన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఇప్పుడు ఇక్కడ మాత్రం అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. We spoke about spermiogenesis, spermiation, spermatogenesis in detail గా క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం మనం దీని గురించి. ఆన్సర్ దిస్. So what is the answer for this question? సో ఆస్మా, వైష్ణవి కోట, కన్నా ఎడిట్స్ ఇప్పుడు వచ్చిందా? పూజా స్టార్, వైష్ణవి, ఫ్యూచర్ డాక్టర్స్, అబ్దుల్ అఫ్రిది, రాజ్, ఫ్యూచర్ డాక్టర్, శ్యామ్, మమత. ఎస్, దీస్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ అండ్ ఈ ప్రాసెస్ని మనము చాలా కాన్ఫిడెంట్గా మీరంతా ఆన్సర్ చేశారు. ఓకే, ద ఆన్సర్ ఈస్ exactly what you have answered, that is spermiogenesis. Okay na? SPM, correct na? SPM antuna, SMF, sperm maturation factor is playing an important role here. Avuna? Very good guys. So andaru kuda chaala active ga participate chesaru ivala. Okay, I felt very happy by playing with you all, but very చాలా సింపుల్ క్వశ్చన్స్ పట్టుకొని వచ్చేసాను. ఐ డోంట్ వాంట్ టు లైక్ మీ అందరు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి అన్న పాయింట్ నాకు ఇది లేకుండా అండ్ వెరీ ఫస్ట్ డేనే హార్డ్ పట్టుకొని రావద్దన్న పాయింట్లోనే చాలా ఈజీ క్వశ్చన్స్ని తీసుకొని వచ్చాను. బట్ డెఫినెట్లీ లెవెల్ అనేది, డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుకుంటూ తీసుకెళ్తాను. ఓకేనా? అర్థమవుతుందా కాన్సెప్ట్? వెరీ గుడ్. ఆల్ 50లో ఒకటే క్వశ్చన్ తప్పిపోయిందంట వైష్ణవిది. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. బట్ దీంతో పాటు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో ఇప్పుడు షేర్ చేస్తా, ప్రాక్టీస్ చేయండి. విత్ దిస్ వీఆర్ పుట్టింగ్ ఎన్ ఎండ్ టు ద హ్యూమన్ రీప్రొడక్షన్ టాపిక్. ఓకేనా? మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటాం, మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుంటాం, విల్ డూ దిస్ వన్ షార్ట్ రివిజన్, క్విక్ రివిజన్ సిరీస్ మళ్ళీ చేసుకుంటాం నీట్కి ముందు. అప్పటి వరకు దీని మీద టెన్షన్ ఉండొద్దు. వీ హ్యావ్ కంప్లీటెడ్ పర్ఫెక్ట్లీ దిస్ చాప్టర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీ విల్ బి స్టార్టింగ్ హ్యూమన్ రీప్రొడక్టివ్ హెల్త్ టాపిక్ నేను స్టార్ట్ చేసుకుంటున్నాం. హ్యూమన్ రీప్రొడక్షన్ కంప్లీట్ అయింది. రీప్రొడక్టివ్ హెల్త్ విచ్ ఇస్ కనెక్టింగ్ చాప్టర్ అండ్ చాలా షార్ట్గా ఉంటుంది. ఎట్ ఏ స్ట్రెచ్ మనం కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ లైవ్లో రీప్రొడక్టివ్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ ఎస్, స్టే ట్యూన్గా ఉండండి, కనెక్టెడ్గా ఉండండి. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ లోకి సార్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎవరు ఏం చెప్పినా కూడా పెద్ద అసలు టెన్షన్ తీసుకోకండి. మనం వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఇన్ దిస్ ఇయర్. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ పీపుల్ని, నీ వల్ల కాదు అనే వాళ్ళందరినీ కూడా కట్ చేసి పడేసేయండి. నీ వల్ల అవుతుంది, నీతో పాటు నేను కూడా ఉన్నాను. ఐ విల్ సపోర్ట్ యూ గైస్. ఓకేనా? రైట్, డన్. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమ్ ఆన్ ద కమ్యూనిటీ ఆన్ బోత్ ఇన్స్టా మీద అండ్ అదేవిధంగా యూ కెన్ ఆల్సో కమ్ ఇన్ టు ద వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ. అక్కడ మీరు ఏం క్వశ్చన్స్ ఉన్నా కూడా ఐ విల్ ఆన్సర్ ఫర్ నెక్స్ట్ 10 minutes. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ సెషన్లో మనం రీప్రొడక్టివ్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం. అంటిల్ దాన్ కీప్ స్మైలింగ్, కీప్ లెర్నింగ్. దిస్ ఇస్ యువర్ లోకి సార్. ఎస్, a tight hug for everybody. Thank you so much. Thank you, Raj. Thank you.